18వ అధ్యాయం. लुक समाचार और उसका 18वां अध्याय అందరం కలిసి చదువుకుందాం. सब मिलकर पढ़ेंगे తెలుగులో చదివే వాళ్ళు తెలుగులో చదవండి, హిందీలో చదివే వాళ్ళు హిందీలో చదవండి. और अपने अपनी भाषाओं में पढ़िए सब लोग। ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఉదయకాల సమయం నుంచి ఈ గడియ వరకు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు. న్యూ యెరూషలేములో నీ ప్రజలు నీ వాక్యము కొరకే ఆహారం దప్పికొని ఆకలికొని వచ్చి నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఉదయకాలం సెక్షన్లో, మధ్యాహ్నకాల సెక్షన్లో మాకు తోడుగా ఉన్నారు. భోజన సావాసాన్ని కూడా దీవించారు. టీ బ్రేక్లో కూడా తోడుగున్నారు. తిరిగి సాయంకాలం చల్లపూట ఈ రీతిగా మిమ్మల్ని కొన్ని ఆడుకోవడానికి, నీ వాక్యాన్ని వినటానికి, నీ వాక్యం చుట్టూ చేరి రావడానికి మాకు ఇచ్చిన భాగ్యం వంటి స్తోత్రాలు. నీ వాక్యం అగ్ని వంటిది, అది బండలను పగలు కొట్టే శృతి వంటిది, అది రెండంచులు గల ఖడ్గము అది మీరు సెలవిచ్చారు. చెప్పేవాడికి వినేవారికి కూడా అది ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. సమయాన్ని దీవించండి. కూడి వచ్చిన నీ పిల్లలను బట్టి నీ స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు. వాక్యము ద్వారా కూడా మమ్మల్ని తృప్తిపరచండి, బలపరచండి. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సహాయపడమని ఈ దాసుని ఖాళీ చేయండి. మీ కలువరి హలములో కడిగి శుద్ధీకరించండి. కావలసిన వర్తమానము దయచేయమని, తోడుగా ఉండమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రత్యేక కూడికలను సిద్ధపరిచాడు. परमेश्वर ने हमसे प्रेम रखकर और ये हमारे लिए स्पेशल मीटिंग अरेंज किया है। ఈ దినమంతా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. और आज दिन भर प्रभु हमारे संग है మనలను బలపరుస్తా వచ్చాడు. और हमें दृढ़ करते हुए आया है। సాయంకాల సమయంలో కూడా ప్రభు సన్నిధిలో చేరి మరియవలే దేవుని వాక్యం వినటానికి ప్రభు సహాయపడ్డాడు. और शाम के समय में भी प्रभु के सम्मुख में हम लोग आकर और उसकी वचन सुनने के लिए प्रभु हमारी सहायता किया है। దేవుడు మనకు అనుగ్రహించిన ఈ థీమ్ కొరకై అంశాన్ని మనం చదువుకున్నాం. और परमेश्वर ने जो दिया हमारे लिए जो वचन है, हम उस वचन को पढ़ेंगे। ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొననా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. प्रभु यीशु मसीह आने वाला है, ఆయన త్వరగా రాబోతున్నాడు. वो बिल्कुल शीघ्र आने वाला है ఆయన మధ్యాకాశానికి రాబోతా और ఉన్నాడు. उस मध्य आकाश से आने वाला है। ఆయనను మనం మధ్యాకాశంలో కలుసుకోబోతా ఉన్నాం. हम लोग सभी लोग और उस मध्य आकाश में मिलने जा रहे हैं उससे। అక్కడ 7 ఏండ్ల విందు జరగబోతా वहाँ ఉంది. पे 7 साल का मतलब प्रीति भोज होने वाला है పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారునికి వివాహం జరిగింది. और दूल्हा और दुल्हन को शादी होने वाला है। ఆ వివాహ విందులో ఉండటానికి మనల్ని ప్రభు పిలిచాడు. उस विवाह के कार्यक्रम में हम सब लोग को रहने के लिए और प्रभु हमें बुलाया है। ఎవరైతే రక్షించబడి ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో, और जो कोई उद्धार में आकर और उसके इंतजार में है సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నారు, और जो पूरा पूरा विश्वास पाकर है, ప్రభు వచ్చి వాళ్ళను తీసుకుని వెళతాడు. और प्रभु आकर और उन्हें ले जाएगा। అందుకని ఈ భూమి మీద మనలను సిద్ధపరుస్తున్నారు. इसलिए इस पृथ्वी पर हम सभी लोग को तैयार करता है। ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలా విశ్వాసంలో ఉండాలో కొంతమంది భక్తులను చూసాం. देखिए, हम सवेरे और दोपहर में भी देखिए और विश्वास में हम कैसे रहना, और कुछ भक्तों को हम याद किए। ఈ సాయంకాల సమయంలో కూడా और शाम के समय में भी దేవుని మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. परमेश्वर की बातों को हम कुछ ध्यान करेंगे। మత్తయి సువార్త 13వ అధ్యాయం मत्ती समाचार और उसका 13 अध्याय 45, 46 వచనాలు చదువుకుందాం. 45 और 46 पद हम पढ़ेंगे। నేను చదువుతున్నాను, మీరు గమనించండి. देखिए, प्रभु के दास पढ़ेंगे और आप थोड़ा सा देखिए। మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనబెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను. पढ़िए हिंदी में।
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు जब प्रभु यीशु मसीह जब इस पृथ्वी पर था, పరలోక రాజ్యము ఎలా ఉండబోతుందో ఉపమానముల ద్వారా వర్ణించాడు. देखिए उस स्वर्गराज कैसे रहने जा रहा है और एक दृष्टांत के रूप में उसका वर्णन किया है। పరలోక రాజ్యము పరిశుద్ధమైనది. देखिए स्वर्गराज और पवित्र राज है దానిలోనికి మంచి ముత్యాలు కావాలి. और उसके लिए अच्छे मोतिया चाहिए। పరలోక పట్టణాన్ని ముత్యాలతో రత్నాలతో అలంకరిస్తున్నాడు ఆయన. देखिए उस स्वर्ग के राज को और मोतियों से सजा रहा है वो। కాబట్టి ఈ ఉపమానములో మనం గమనించినట్లయితే और इस हम दृष्टांत में देखने से ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం యొక్క విధానాన్ని వర్ణిస్తా ఉన్నారు. देखिए प्रभु यीशु मसीह उस स्वर्ग राज के बारे में विवरण कर रहा है। ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు 35 అద్భుతాలు చేశాడు. देखिए प्रभु यीशु मसीह इस पृथ्वी पर जब था और 35 अद्भुत कार्य किया है దాదాపుగా 30 ఉపమానాలు చెప్పాడు. और मतलब कम से कम 30 दृष्टांत बताया है। ఆయనకు కొన్ని వందల పేర్లు పెట్టబడ్డాయి. देखिए उसके लिए कुछ 100 हजारों नाम दिए गए। కాబట్టి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, हमें यहाँ याद दिलाता है ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, प्रभु यीशु मसीह इस दुनिया में क्यों आया, ఆయన రావటానికి గల కారణం ఏంటి, वो आने का क्या कारण है। పరలోక రాజ్యము ఎలా ఉండబోతుంది, देखिए उस स्वर्ग राज और कैसे रहने जा रहा है। ఈ ఉపమానము ద్వారా इस दृष्टांत के द्वारा ప్రభు మనకు వివరిస్తా ఉన్నాడు. देखिए प्रभु हमको विवरण करता है। పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనబెదకొచ్చున్న వర్తకుని పోలి ఉన్నది. देखिए स्वर्ग राज और एक अच्छे मोतियों की खोज में था वो। ప్రభువైన యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేరుల్లో ఒక పేరు ఆయన మంచి వర్తకుడు. देखिए प्रभु यीशु मसीह को एक नाम दिया गया है, वही नाम जो है एक अच्छे मोतिया, వర్తకుడు అంటే వ్యాపారి. मतलब एक व्यापारी है वो। ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వ్యాపారం చేయడానికి వచ్చాడు. देखिए प्रभु यीशु मसीह जगत में व्यापारी करने के लिए आया। ఏ వ్యాపారం చేయడానికి వచ్చాడు, कौन सा व्यापार करने आया, మంచి ముత్యములను కొనడానికి వచ్చాడు. देखिए एक अच्छे मोतियों को खरीदने आया। లోకంలో చాలా వ్యాపారాలు ఉన్నాయి. देखिए इस दुनिया में बहुत सारे व्यापारी है। మనకు తెలుసు, మనం ప్రతినిత్యం చూస్తా ఉన్నాం. देखिए हम हर रोज देखते हैं। వ్యాపారం చూసిన అన్యాయము అక్రమము మోసమే. देखिए कोई भी धंधे व्यापार में देखने से न्याय और धोखा ही है, अन्याय धोखा ही है। నెల్లూరులో సుబ్బారావు అని ఒక ఆయన ఉన్నాడు. देखिए नेल्लूर गांव में एक सुब्बाराव करके एक आदमी है, పాలు పాలు పాలోయ్ అంటా ఉంటాడు. वो दूध दूध करके बेचता है। వెనకమాల కుర్రోళ్ళు నీళ్లు నీళ్ళోయ్ అంటారు, నీళ్లు నీళ్ళోయ్ అంటారు. हाँ वो मतलब पानी पानी करके बोलता है। ఆయన ఏమో పాలంటే వెనకమాల పిల్లలు పాలోయ్ అంటారు. देखिए मतलब वो दूध कहने से पीछे वाले बच्चे दूध करके कहते అంటే हैं। పాలల్లో ఏం కలుపుతున్నాడు ఆయన, देखिए दूध में क्या मिला रहा है वो, ఒరిజినల్ పాలు లేవు, देखिए ओरिजिनल दूध नहीं है वो, అంతా మోసమే. सब धोखा ही है। మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మోసాలు ఉన్నాయి. देखिए ऐसे बताने से बहुत सारी धोखा है। ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి మోసకరమైన వ్యాపారం చేయడానికి రాలా. इसीलिए प्रभु यीशु मसीह ऐसे धोखे काम करने के लिए नहीं आया। 2022 సంవత్సరాల క్రితం ప్రభు వ్యాపారం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. देखिए 2022 साल पहले प्रभु यीशु मसीह इस दुनिया में व्यापार करने के लिए आया है। వ్యాపారం చేయాలంటే ఏం కావాలా, देखिए व्यापार करने के लिए क्या चाहिए, డబ్బు కావాలా, पैसा పైసలు కావాలా, पैसा चाहिए। మంది మార్బలం కావాలా, देखिए अच्छा ताकत चाहिए రౌడీజం కావాలా, और गुंडाइज्म चाहिए తనకు సహకరించే వాళ్ళు కావాలా. और उसके मतलब सपोर्ट करने वाले మరి चाहिए। ప్రభు దగ్గర ఇవన్నీ ఉన్నాయా? देखिए यहाँ पे प्रभु के पास ये सब कुछ है क्या। బైబిల్ చెప్తా ఉన్నది, पवित्र शास्त्र कहता है, మనిషి కుమారుడు తలవాల్చడానికి కూడా స్థలం లేదంట. देखिए मनुष्य पुत्र को सिर झुकाने के लिए भी स्थान नहीं है, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, और आकाश के पक्षियों के लिए घोंसले हैं, మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలం లేదు. और मनुष्य पुत्र को सिर मतलब झुकाने के लिए भी स्थान नहीं है। ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా वो వచ్చాడు, धनवान होकर हमारे लिए दारिद्र बन गया, పేదవాడిగా వచ్చాడు, बहुत ही मतलब गरीब स्थिति में, ఉండటానికి ఇల్లు లేదు, रहने के लिए मकान नहीं నివాసం లేదు, और वास नहीं है, సరైనటువంటి షెల్టర్ లేదు ఆయన. और कोई मतलब घर मकान नहीं है। ఇలాంటి వాడు ఏం వ్యాపారం చేస్తాడు? देखिए ऐसा व्यक्ति और कैसा व्यापार करेगा। ఈ దినాల్లో వ్యాపారం చేయాలంటే ఏం కావాలా? देखिए आज के दिन व्यापार करने के लिए क्या चाहिए, సెల్ ఫోన్ కావాలా? देखिए मोबाइल चाहिए। ఇప్పుడంతా ఫోన్ల మీదే వ్యాపారం. देखिए अब आजकल सब कुछ मोबाइल में चल रहा है। ప్రభు దగ్గర ఏమీ లేదు. देखिए प्रभु के पास कुछ भी नहीं है। ఇలాంటి వాడు ఏం వ్యాపారం देखिए చేస్తాడు? ऐसा व्यक्ति और कैसा व्यापार करेगा। అయితే ఈయన మంచి ముత్యాలను కొనడానికి వచ్చాడు. देखिए ये प्रभु यीशु मसीह एक अच्छे मोतियों को खरीदने के लिए आया। ప్రియులారా,
ఈ ఉదయ సాయంకాల సమయంలో ప్రభు యొక్క ఉద్దేశము మంచి ముత్యములను కొని పరలోకము తీసుకొని వెళ్ళాలి. देखिए प्रियो, और ये शाम के समय में प्रभु का एक ही उद्देश्य है कि एक अच्छे मोतिया के मुताबिक आपको मतलब खोज कर और स्वर्गराज में पहुंचाना चाहता है. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు వ్యాపారం చేయడానికి వచ్చారు. इसीलिए प्रभु यीशु मसीह व्यापार करने के लिए आया. సామెతల పుస్తకము 31వ అధ్యాయం देखिए नीति वचन और उसका 31 अध्याय 18వ వచనం మనం గమనిస్తే, और उसका 18 पद हम देखने से తన వ్యాపార లాభ అనుభవముచే తెలుసుకొనెను, రాత్రి వేళ ఆమె దీపం మారిపోదు. సామెతలు 31:18. पढ़िए. 31:18. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనెను, రాత్రి వేళ ఆమె దీపము మారిపోదు. సామెతలు 31:18. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తా ఉన్నాం. यहाँ पे हम एक स्त्री के बारे में देखते हैं. 10వ వచనం మీరు గమనిస్తే, देखिए 10 पद में, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. देखिए पढ़िए. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. देखिए भली पत्नी कौन सा पा सकता है, क्योंकि उसका मूल्य और मूंगों से भी बहुत अधिक है. మానవుణ్ణి దేవుడు ఒక ముత్యముతో పోలుస్తా ఉన్నాడు. देखिए मनुष्य को परमेश्वर और एक मोतिया से तुलना करता है. మరి ఈ ముత్యము పాడైపోయింది, देखिए जो मोती है ये खराब हो गया, చెడిపోయింది, खराब हो गया. ये పాపమునకు అమ్మబడింది. देखिए पाप के लिए मतलब ये भेजा गया. ఆ ముత్యము నువ్వు నేనే. वही जो मोती है तुम और हम है. పాపము చేత అపరాధముల చేత మనము చనిపోయినాం. देखिए पाप और अपराध से हम मरे हुए हैं. ఈ ముత్యాన్ని కొనడానికి ప్రభు వచ్చి, इस मोती को खरीदने के लिए प्रभु यीशु मसीह आया. కాబట్టి ఒక స్త్రీని మనం చూస్తా ఉన్నాం. देखिए यहाँ पे स्त्री के बारे में देखते हैं. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. एक बली पत्नी कौन पा सकता है, क्योंकि उसका मूल्य मूंगों से भी अधिक बहुत अधिक है. ఒక స్త్రీ తన కుటుంబాన్ని ఎలా కట్టుకుంటుందో ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. देखिए एक स्त्री अपने मतलब परिवार को कैसे मतलब संभालती है, इसके बारे में देखते हैं. 15వ వచనంలో మీరు గమనించినట్లయితే, 15 पद में देखते हैं, ఆమె చీకటిలోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. वह रात को ही उठ बैठती है और अपने घराने को भोजन खिलाती है. కాబట్టి పెందల కడని లేచి చీకటిలోనే లేచి తన కుటుంబాన్ని వాక్యము ద్వారా సిద్ధపరుస్తా ఉన్నాడు. देखिए सवेरे उठकर और अपने परिवार को वचन से भरती हो తన ఇంటి వారికి లాభం రావాలని చూస్తా और ఉన్నాడు. अपने मतलब घर को फायदा होने के लिए देखती हो మేలు పొందాలని చూస్తా और ఉన్నాడు. भलाई पाने के लिए देखती हो. కాబట్టి ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో इसलिए प्रियो इस शाम के समय में నీవు నేను तुम और हम ప్రభు యొక్క చేతిలో ఉన్న ముత్యములాగా ఉండాలి. देखिए प्रभु के हाथ में जो है मोती के समान रहना चाहिए. లోకములో చాలా వ్యాపారాలు ఉన్నాయి. తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారం చేశాడు. इस दुनिया में बहुत सारे व्यापार है. जो मतलब खोया हुआ जो पुत्र है वो मतलब व्यापार किया है ऐसा ही. తన ఆస్తిని అంతా పాడు उसके చేసుకున్నాడు, सारे सब कुछ को मतलब खराब कर दिया, నష్టపరుచుకున్నాడు. पूरा नष्ट हो गया. हो బుద్ధి వచ్చినప్పుడు जब उसको अकल आया తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. फिर दोबारा मतलब अपने पिता के पास आ गया. हो కాబట్టి ఈ సాయంకాల సమయంలో इस शाम के समय में మనుషులందరినీ దినాన కొంతమంది అమ్మేస్తున్నారు. देखिए कुछ लोग मनुष्य लोग कुछ लोग बेच रहे हो. అమెరికా దేశంలో ఆఫ్రికా వాళ్ళను బానిసలుగా కొంటారట. देखिए अमेरिका के लोग और अफ्रीका को लोगों को खरीदते हैं. वो गुलामगिरी. సంతలో వాళ్ళను కొనుక్కొచ్చుకొని ఇంట్లో పని చేయించుకుంటారు. और बाजार में खरीद लेते हैं और अपने घर में काम करवाते हैं उनसे. हो ఆ మనుషులు మంచి ఆరోగ్యంతో ఉన్నాడో లేదో చూస్తారంట. देखिए वो भी उस मनुष्य चंगा है कि नहीं वो भी देखते हैं उसे. కళ్ళు బాగున్నాయా, उसकी आँख ठीक है, పళ్ళు బాగున్నాయా, उसके दांत ठीक है, కాళ్ళు బాగున్నాయా, उसके पैर ठीक है నడవగలడా, और चल सकता है क्या, తినగలడా, और खा सकता है क्या, బాగా పని చేయగలడా, बहुत काम कर सकता है क्या. చూసి అలాంటి వాళ్ళను కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని బానిసలుగా పని చేయించుకుంటారట. ये सब कुछ परख कर और खरीद कर अपने घर में लेके आते हैं और गुलामगिरी करवाते हैं. ఎంత భయంకరమైన లోకములో మానవుడు పతనమైపోతా ఉన్నాడు. देखिए इतने भयंकर दुनिया में मनुष्य नाश हो जा रहा है. త్రాగుడు, और पीना బానిసలైపోతున్నారు. और गुलाम उसकी गुलामगिरी बन जा रहे हो. పేకాటలు, और पत्ते खेलना దూషణకరమైన మాటలు, और गंदे गालियां అన్యాయపు జీవితం, और अन्याय का जीवन దోపిడి, और चोरी. ఈ రకంగా మానవుడు పడిపోయిన. और इस रीति से मनुष्य गिरा हुआ है. ఎలాంటి మానవుణ్ణి
ऐसे मनुष्य को దేవుడు వెతుక్కుంటూ వర్తకుడుగా వచ్చాడు. परमेश्वर खोजते हुए हमारे पास आया। ఇలాంటి వారిని ఎవరైనా కొంటారా? और ऐसे व्यक्ति को कोई खरीदता है क्या? కాబట్టి ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి తన చేతిలో ఉన్న ముత్యాలుగా ఉండాలని కోరుతా ఉన్నాడు. प्रियो, इस शाम के समय में और प्रभु हमसे प्रेम रखकर और उस मोतिया के समान रहना चाहता है। భూ సంబంధమైన ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? इस पृथ्वी के संबंध के मोती कहाँ मिलते हैं? ఈ దినాల్లో మార్కెట్ లో నకిలీ ముత్యాలు వచ్చేసాయి. आज के दिन और बाजार में डुप्लीकेट मोतिया है। కానీ శాస్త్రం ఏం చెప్తా ఉన్నది? मगर शास्त्र क्या कहता है? ముత్యాలంటే సముద్రపు అడుగు భాగంలో దొరుకుతాయంట. जो ओरिजिनल जो मोती है समुद्र के अंदर में मिलते हो। ఆలు చిప్ప అని ఒక చిప్ ఉంటుందంట. ఆలు చిప్ప. हाँ, एक का मतलब आलू चिप रहता है అది సముద్రపు అడుగు భాగంలో ఉంటుంది. और वो समुद्र के बिल्कुल अंदर भीतर में रहता है। దానిని బయటికి తీసుకుని వచ్చి उसको बाहर लेकर आकर దానిలో ఉన్న ముత్యాలు తీస్తారు. और उसके अंदर में जो मोतियों को निकालते हैं। సముద్రము లోకాన్ని చూపిస్తా ఉన్నది. जो समुद्र है और इस दुनिया को दर्शाता है। నీవు నేను ఈ లోకమనే సముద్రంలో ఉన్నాం. देखिए, तुम और हम इस दुनिया के समुद्र में हैं। ఈ లోకమనే సముద్రములో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఉన్నారు. इस दुनिया के और संबंध में शास्त्री परिसई लोग हैं। వారి మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ముత్యాలను వెతుకుతున్నారు. देखिए, उनके बीच में प्रभु यीशु मसीह इस मोतियों को खोज रहा। ఒకవేళ సముద్రములో దిగితే సముద్రములో తిమింగలాలు ఉంటాయి. देखिए, अगर उस समुद्र में अगर उतरने से बड़े बड़े मछलियां रहते हैं, అవి మనుషులను మింగేస్తాయి. उस मनुष्य को निगल लेते हो। అయితే ఇక్కడ సద్దుకయ్యలు, పరిసయ్యులు, శాస్త్రులు ఆచారములు, మతములు, కట్టుబాట్లతో మానవుని బంధించేశాడు. देखिए, यहाँ पे पारसी लोग और सदकीय लोग और उनके आचार से मनुष्य को बांध दिए। నిజమైన వెలుగును చూడకుండా చీకటిలోనికి నడిపిస్తారు. सही ज्योति को ना देखते हुए उसे उन लोगों को अंधेरे में चला रहे हो। అలాంటి సమయంలో ऐसे समय में ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. प्रभु यीशु मसीह इस दुनिया में आया। ఆయన మంచి ముత్యాలను కొనడానికి వచ్చాడు. वो अच्छे मोतियों को खरीदने आया। అలాంటి ముత్యాలు కావాలని కోరుకున్నాడు. ऐसे मोतिया मिलने के लिए चाहता है। కాబట్టి సాయంకాల సమయంలో నీవు నేను ఆయనకు దొరకాల. इस शाम के समय में तुम और हम उसे मिलना चाहिए। ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే, अगर कोई अभी तक भी उद्धार में नहीं आए, ప్రభు చేతిలోనికి రాకుండా ఉంటే, अगर प्रभु के हाथ में अभी भी अगर नहीं आए, ఈ వర్తమానము నీ కొరకే. और ये संदेश आपके लिए है। కాబట్టి ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో प्रियो, इस शाम के समय में నీవు ఆయనకు ఇష్టమైన ముత్యముగా ఉండాలి. और तुम उसके प्रसन्न रहना और एक मोतिया के मुताबिक रहना। ప్రభువైన యేసుక్రీస్తు వారు प्रभु यीशु मसीह మంచి ముత్యాలను కొనాలని వెతుకుతా और ఉన్నారు. एक अच्छे मोती को खरीदना चाहता है, उसे ढूंढ रहा है वो। ఆయన కొనటమే తప్ప అమ్మటం లేదు. देखिए, वो खरीदना है मगर उसे बेचना नहीं है। అందుకనే మన కొరకు తన ప్రాణం పెట్టినాడు. इसलिए हमारे लिए अपना प्राण कुर्बान कर दिया సిలువను సహించినాడు. और क्रूस के ऊपर चढ़ाओ కొరడా దెబ్బలు తిన్నాడు. और बहुत सारे कोड़े खाया తన్ను తాను బలిగా అప్పగించుకున్నాడు. और वो अपने आप समर्पित कर लिया। కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుని పిల్లలమైన మనము और शाम के समय में हम सभी लोग ఈ యొక్క ఉపమానములో ఉన్న సత్యాన్ని మనం ఎరుగుదాం. और इस दृष्टांत में जो सत्य को है हम जान लेंगे। ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ముత్యాలను వెతుకుతా ఉన్నాడు. प्रभु यीशु मसीह इस दुनिया में एक अच्छे मोतियों को ढूंढ रहा हो। ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక దినాన వెళతా ఉన్నాడు. देखिए, मत्ती समाचार 4 अध्याय में देखते हैं वो एक दिन जा रहा था। 18, 19 వచనాలు మనం గమనించినట్లయితే, मत्ती समाचार 4వ అధ్యాయము 4 अध्याय 18, 19 వచనాలు. 18 और 19 पद। యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలలు వేయట చూచిన వాళ్ళు జాలరులు, నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమల వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. पढ़िए हिंदी में। ప్రభువైన యేసుక్రీస్తు వారు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా
పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను సహోదరుడు ఆయన కనబడ్డారు. देखिए गलील के झील के किनारे फिरते हुए उसने दो भाइयों अर्थात शैमोन को जो पतरस कहलाता है వారు చేపలు పట్టుకునేవారు. और वो लोग मछली पकड़ने वाले చేపలు పట్టడం తప్ప వేరే ఏమీ తెలియదు వాళ్ళకి. और मतलब उसको मछली पकड़ना ही जानते और दूसरा कुछ नहीं. సముద్రం యొక్క లోతు, మంచి చేపలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలుసు. और समुद्र की गहराई कहाँ है और अच्छे मतलब मछलियाँ कहाँ मिलते हैं उन्हें मालूम है. ప్రభు వచ్చి అంటున్నాడు వాళ్ళతో, నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను. और प्रभु कहता है कि मेरे साथ आओ और मैं तुम्हें मनुष्यों को पकड़वाऊंगा. వెంటనే వాళ్ళు వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి और तुरंत अपने जाल छोड़कर और उसके पीछे हो लिए. అని రాయబడతా వచ్చింది. और ऐसा लिखा गया లూకాసు సువార్త 19వ అధ్యాయం लोक समाचार उसका 19 अध्याय 10వ వచనం మీరు గమనించినట్లయితే, और 10 पद देखने से నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. లూకాసు సువార్త 19:10. 19:10 ఇక్కడ మనం గమనించినట్లయితే జక్కయ్య అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. और यहाँ पे देखते हैं कि एक जक्कई मनुष्य के बारे में देखते हैं. జక్కయ్య అంటే పవిత్రుడు, और जक्कई मतलब एक पवित्र आदमी है కానీ పనులు మంచివి కాదు. मगर उसके काम ठीक नहीं है. పేరు బాగానే ఉంది కానీ తీరు బాగోలేదు. देखिए नाम तो ठीक है मगर उसके जो हरकतें ठीक नहीं है అన్యాయంగా డబ్బులు వసూలు और చేస్తున్నాడు. अन्याय रीति से पैसा वसूल कर रहा है. కాబట్టి అన్యాయంగా డబ్బులను వసూలు చేస్తూ మోసం చేస్తున్నాడు. अन्याय रीति से पैसे वसूल कर रहा और धोखा दे रहा लोगों को. ఇలాంటి జక్కయ్యను దేవుడు చూశాడు. ऐसे जक्कई को प्रभु यीशु मसीह ने देखा. అయితే జక్కయ్యను దర్శించాలని ఆయన చెట్టు దగ్గరికి వెళ్ళాడు. देखिए जक्कई को मतलब दर्शन करने के लिए उस झाड़ के पास गया. ప్రభును చూడాలని జక్కయ్య కూడా ఆశపడ్డాడు. देखिए प्रभु के देखने के लिए और जक्कई भी चाहा ముందుగా పరిగెత్తి జక్కయ్య చెట్టు ఎక్కాడు. और पहले दौड़कर और उस झाड़ चढ़ गया जक्कई. ప్రభు చెట్టు దగ్గరికి వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగు, నేను నేడు నీ ఇంట ఉండవలసి और ఉన్నదని प्रभु చెప్పాడు. ने उस झाड़ के पास जाकर कहा, ए जक्कई तुरंत उतर, मैं आज तेरे घर में आने वाला हूँ. వెంటనే జక్కయ్య చెట్టు దిగి, और तुरंत उस झाड़ उतर कर, ప్రభువా हे प्रभु నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. और मैं मतलब मेरे जो इसमें हिस्सा जो है मैं अपने गरीबों को बांट देता हूँ. ఎప్పుడైతే జక్కయ్య ఆ మాట అన్నాడో ప్రభు అన్నాడు, ఇతడను అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చినది. जब जक्कई ने इस बात से कहा तब प्रभु यीशु मसीह ने तुरंत कहा कि ये अब्राहम का पुत्र है, आज ही इस घरानों को उद्धार आएगा. ఇతను యూదుడే, और ये यहूदी है కానీ యూదా సంబంధమైన నిష్ఠ నియమాలు లేకుండా జీవిస్తా ఉన్నాడు. देखिए ये यहूदा के संबंध के मतलब निष्कलंक से जीवित करते आया. అయితే ప్రభు ఎప్పుడైతే జక్కయ్య త్వరగా దిగన్నాడో तब प्रभु यीशु मसीह ने कहा, ए जक्कई तुरंत उतर పశ్చాత్తాపడ్డాడు. और अपने आप कबूल कर लिया. తాను చేసిన మోసాలన్నీ గుర్తుకొచ్చాయి, और वो जो किए धोखे काम याद आए, అన్యాయం అంతా वो గుర్తుకొచ్చింది. सारा अन्याय पूरा याद आ गया. ఇదిగో ప్రభు, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నా. हे प्रभु और मेरे में जितना भी मेरा हिस्सा है उसमें पूरा बांट दूंगा मैं. జక్కయ్య దగ్గర ఇంకేముంటుంది? और जक्कई के पास क्या है? और ఇతడు ఎరుకో నివాసి. ये यरूको का निवासी है. ప్రియులారా, అయినను फिर भी ఇతనిలో అన్యాయం ఉన్నది. और इसमें अन्याय है. అయితే ప్రభువును చూసినప్పుడు, देखिए जब प्रभु को देखा, ఇతడను అబ్రహాము కుమారుడే, ये है अब्राहम का पुत्र है. నేడు ఇంటికి ఏమొచ్చిందంట? आज के दिन इस घर को क्या आ गया? క్రొత్త నిబంధనలో ఎవరికి దక్కని మంచి పేరు జక్కయ్యకి దక్కింది. देखिए नया नियम में किसी को भी ऐसा नाम नहीं है जो जक्कई को है. ఇతడను అబ్రహాము కుమారుడే. ये भी अब्राहम का पुत्र है. ఎంత అద్భుతం! देखिए कितना अचंबा ये. యోహాను సువార్త 4వ అధ్యాయం योना समाचार उसका 4था अध्याय అక్కడ మనం గమనించినట్లయితే, वहाँ देखते हैं हम वहाँ पे సమరయ స్త్రీ ఉన్నది. सामरी स्त्री के बारे में देखते हैं. సమరయ బావి దగ్గరికి వెళ్ళినాడు, యాకోబు బావి దగ్గరికి వెళ్ళినాడు. देखिए उस कुएं के पास गया, ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. वो पानी निकालने के लिए आई మధ్యాహ్నపు వేళ వచ్చింది. और दोपहर के समय में आई हो. సహజంగా మనం ఉదయకాల సమయంలో బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకుంటాం. साधारण हम सुबह जाकर कुएं से पानी निकालते हैं. అయితే ఈమె ప్రవర్తన బాగోలేదు, इसका मतलब चाल चलन ठीक नहीं ఈమె है, క్రియలు బాగోలేదు. इसके काम ठीक नहीं है. ఎవరు చూడని సమయంలో వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు. और मतलब ऐसे समय में गई कि कोई नहीं देख रहा, उस समय में जाकर पानी लेके आई रही. అయితే ప్రభు ఆమె కోసం మిట్ట మధ్యాహ్నము నడుచుకుంటా వెళ్ళినాడు. इसलिए प्रभु यीशु मसीह उस स्त्री के लिए और दोपहर के समय में चलते हुए गया. ఆమె కోసం వెయిట్
చేసినాడు. और उसके लिए इंतजार किया। అనుకున్నట్లుగానే సమరయ స్త్రీ వచ్చింది. जैसे सोचा था वैसे ही उस सामरी स्त्री आ गई। అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు అన్నాడు. हे माँ, मुझे थोड़ा सा पानी दे। పరిచయం చేసుకుంటున్నాడు. और उससे मतलब परिचय कर रहा है वो। అదే మనమైతే అట్లా మాట్లాడతామా? हम लोग अगर रहते थे ऐसे बात करते थे क्या? ప్రేమ కలిగిన దేవుడు ఆమెతో చక్కగా మాట్లాడుతున్నాడు. देखिए कितना प्रेमी परमेश्वर कितने अच्छे से बातचीत कर रहा है वो। అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా हे నాకు माँ, అన్నాడు. थोड़ा सा पानी देंगे मुझे। అప్పుడు ఆమంటే ఉన్నది, तब वो कहती है, అయ్యా మేము సమరయులము, మీరు యూదులు, हे माँ मतलब मैं सामरी लोग हैं और आप यहूदी हैं, మీకు మాకు పొత్తు కుదరదే. और तुम्हें हमें कुछ मतलब चलेगा नहीं। నేనిచ్చే నీళ్లు నువ్వు ఎలా తాగుతావు मैं जो दे रही हूं पानी आप कैसे पियोगे? అన్నట్లుగా ఉన్నది ఆమె సంభాషణ. देखिए ऐसा उसका भाषण था। అయితే ప్రభు అన్నాడు, तो प्रभु ने कहा, అమ్మా నీవు పాపములో ఉన్నావు, हे माँ तू पाप में है। దేవునికి దూరంగా ఉన్నావు, देखिए परमेश्वर से दूर है। కాబట్టి నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, तेरे जीवन को अगर बदलना चाहती है तो నేనిచ్చే నీళ్లు త్రాగితే, मैं जो दे रहा हूँ पानी अगर पीने से, నేనిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును. देखिए मैं जो जल दे रहा हूँ उस जल जो है मतलब दोबारा कभी नहीं बुझेगा वो। ప్రభు ఎప్పుడైతే ఆమె పాపాన్ని బయలుపరిచినాడో, तब प्रभु यीशु मसीह जब उसके पाप को बाहर लाया, అమ్మా ఇప్పటికే నీకు నలుగురు పెనిమిట్లు ఉన్నారు, अभी तुमको ये माँ और तेरे लिए तेरे को 4 पति है, ఇప్పుడు ఉన్నవాడు కూడా మంచివాడు కాదు अभी जो है वो भी ठीक नहीं है। అని చెప్పినప్పుడు ऐसे जब बताया ఆమె మనసు మారిపోయింది. तब उसका मन बदल गया, జీవితాన్ని మార్చుకున్నది, अपने जीवन को बदल दी హృదయం తెరవబడింది, और उसका मन खुल गया ఊరిలోనికి వెళ్ళింది. और गांव में गई। ఇదిగో నేను చేసినవని చెప్పిన వాడు క్రీస్తు కాడా. देखिए ये सब कुछ जो बताया मसीहा नहीं है क्या? ఈ రీతిగా ప్రభు ఒక్కొక్కళ్ళని వెతుకుతా ఉన్నాడు, ऐसे प्रभु यीशु मसीह को एक एक को खोज रहा కనుగొంటా ఉన్నాడు, और उन्हें जान रहा है वो, ఏర్పాటు చేసుకుంటున్నాడు. और मतलब इकट्ठा कर रहा है वो। 12 మంది శిష్యులు వచ్చారు, बाहर चेले लोग आए, ముందు 70 మంది వచ్చారు, ముందుగా 70 మంది వచ్చారు. पहले 70 लोग आए। ఎప్పుడైతే నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగుతారో వాళ్ళు నిత్య జీవం పొందుతారని ప్రభు చెప్పాడు. जो कोई मेरे शरीर और मेरे लहू में जो भाग लेगा वो अनंत जीवन पाएगा। ఈ మాటలు చెప్పినప్పుడు కొంతమంది అభ్యంతర పడినారు. देखिए इस बातों को जब कहा था और लोगों में कुछ गड़बड़ लगा, 12 మంది మిగిలిపోయినారు. सिर्फ 12 लोग बचे हैं। మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడు ప్రభు. तुम भी जाना चाहते हैं क्या? ऐसे प्रभु यीशु मसीह ने प्रश्न किया। అప్పుడు పేతురు అన్నాడు, तब पतरस ने कहा, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవే. ए प्रभु हम कहाँ जाएंगे? ये अनंत के जीवन की बातें जो है वो आप ही है। కాబట్టి సాయంకాల సమయంలో ప్రభు ఒక్కొక్కరిని వెతుకుతా ఉన్నాడు. इस शाम के समय में प्रभु यीशु मसीह को एक एक को खोज रहा है। మంచి ముత్యాలను వెతుకుతా ఉన్నాడు. एक अच्छे मोती के खोज में है కొన్ని ముత్యాలను పోగు చేసుకున్నాడు, और कुछ मोतियों को इकट्ठा कर लिया, వాళ్ళ ద్వారా సువార్త ప్రకటిస్తా ఉన్నాడు, उनके द्वारा सुसमाचार प्रकट कर रहा వాళ్ళ ద్వారా అద్భుతాలు జరిగిస్తా और ఉన్నాడు. उनके द्वारा अद्भुत काम कर रहा है। ప్రభు పెట్టే రొట్టెల కోసం చేపల కోసం అనేకులు తండోపతండాలుగా వస్తున్నారు. देखिए प्रभु ने जो रोटी और मछलियों के लिए बहुत सारे लोग आ रहे हैं, ఇలాగున అనేకులు ఆయన వెంబడిస్తా ఉన్నారు. बहुत सारे लोग और उसके पीछे चले। ఇదంతా చూసిన సద్దకయ్యలు పరిసయ్యులు శాస్త్రులు ये सब कुछ जो देखिए सदुकी लोग पारसी लोग ప్రభు పైన और प्रभु के ऊपर అనవసరమైనటువంటి కుట్ర చేస్తా వచ్చినారు. मतलब कोई बिना जरूरत से उसके ऊपर कपट ఆయనను रखे, చంపాలని చూస్తా उसको వచ్చారు. मारने के लिए देखे। అయితే ప్రభు యేసుక్రీస్తు వారు प्रभु यीशु मसीह మనుషులందరి కొరకు और सारे मनुष्य के लिए ఆయన చనిపోవడానికే వచ్చినాడు. वो मरने के लिए आया हो। ప్రియులారా ఈ సాయంకాల సమయంలో प्रियो इस शाम के समय में ఈ ఉపమానములో ఉన్న భాగాన్ని మనం इस గమనించినట్లయితే दुष्टांत में जो सत्य को अगर जानने से ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలందరినీ వెతికి రక్షించాడు. देखिए प्रभु यीशु मसीह हम सारे लोगों को ढूंढा और हमें उद्धार में लाया। రక్షించిన తర్వాత ఏం చేశాడు ఆయన? उद्धार में लाने के बाद क्या किया? 46వ వచనం, देखिए 46 पद, అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొన్నాడు. पढ़िए। ఈ అమూల్యమైన ముత్యాలన్నిటినీ కనుగొని ఈ ముత్యాల కొరకు ప్రాణం పెట్టాడు. ये अच्छे मोतियों को खोज कर और इसके लिए प्राण दिया।
ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో प्रियो इस शाम के समय में ప్రభువైన యేసుక్రీస్తు వారు प्रभु यीशु मसीह నిన్ను మంచి ముత్యముగా సిద్ధపరచాలని तुझे एक अच्छे मोती के समान तैयार करने के लिए సాయంకాల సమయంలో నిన్ను ప్రేమించి ఈ వర్తమానం నీకు और ఇస్తున్నాడు. शाम के समय में तुझसे प्रेम रखकर और ये संदेश देता है। నీవు కూడా ఒక మంచి ముత్యముగా తయారు కావాలని ప్రభు కోరుతా देखिए ఉన్నాడు. तुम भी एक अच्छे मोती के समान तैयार होना चाहता है प्रभु यीशु मसीह। లోకములో ఒకవేళ నీవు సత్యములోనికి రాకుండా లోకములో జీవిస్తున్నావేమో, अभी भी अगर इस दुनिया में ऐसे जीवित है कि अभी तक सत्य में नहीं आए होंगे, సాయంకాలం ప్రభు దగ్గరికి రా. शाम के समय में प्रभु के पास आओ। తనకు కలిగినదంతా అమ్మేశాడు. देखिए उसके पास जितना था अभी सब कुछ बेच दिया। ఏముంది ఆయన దగ్గర అమ్మటానికి? उसके पास क्या है बेचने के लिए? ఏమన్నా ఆస్తిపరుడా, कोई मतलब धनवान है, ధనవంతుడా, मतलब धनवान है, ఏమున్నది ఆయనకి? उसके पास क्या है? ప్రియులారా, తన ఆత్మను ప్రభుకు అప్పగించాడు. देखिए उसका जो आत्मा को प्रभु को सौंप दिया। తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ये पिता और मेरी आत्मा को मैं आपके हाथ में सौंप देता हूँ। వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని ये लोग క్షమించు. क्या कर रहे हैं मैं नहीं जानता हूँ, उसे क्षमा कर। ఆ మాట ద్వారా సర్వలోకానికి రక్షకుడుగా ఆయన తయారైనాడు. देखिए इन बातों के द्वारा इस सारी दुनिया के लिए उद्धारकर्ता बन गया తన ఆత్మ ప్రాణ దేహములను మన కొరకు సిలువలో అర్పణగా అర్పించుకున్నాడు. और उसके आत्मा प्राण देह को और उस क्रूस पर अर्पण कर लिया। సాయంకాల సమయంలో ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? देखिए शाम के समय में और आपके खुद का उद्धार करता है करके आप ग्रहण करोगे? అంగీకరిస్తే నీవు కూడా ప్రభుతో యుగయుగములో పరలోకములో ఉంటావు. अगर ग्रहण करोगे तो आप भी उस प्रभु यीशु मसीह के साथ उस स्वर्ग राज्य में रहोगे। మానవులందరూ రక్షించబడి తనతో కూడా కూర్చుండాలని ప్రభు యొక్క ఆశ. देखिए सारे मनुष्य उद्धार में आकर और उनके साथ उनके सिंहासन में बैठना चाहता है। యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయములో అంటున్నాడు ప్రభు, देखिए एजकेल की पुस्तक और उसका 18 अध्याय में कहता है, దుర్మార్గుడు నశించడం నా ఉద్దేశము కాదు, इस दुर्मार्ग नाश होना मेरा उद्देश्य नहीं है। అందరూ అంతటను మారు మనసు పొందాలని ప్రభు కోరుతా सब ఉన్నాడు. लोग उद्धार में आना चाहता है। అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయములో प्रेरितों के काम उसका 17 अध्याय में 30వ వచనములో ప్రభు ఈ రీతిగా వ్రాయించాడు, प्रेरितों के काम 17 अध्याय और उसका 30 पद, ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడట. उस अज्ञान काल में परमेश्वर अनदेखा किया। ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలా, अभी तो सब लोग मन फिराना चाहिए, పరలోకము చేరాలా. उस स्वर्ग राज में जाना चाहिए। ఇలారా పూర్వ దినాల్లో देखिए मतलब पहले के दिनों में ప్రజల గట और बहुत सारे लोग प्रजा लोग అట్టి పళ్ళు తినండి చేతిలో పెట్టి తొక్కల తిని లోపల పండు పారేసేవాళ్ళంట. అరటి పండు తినమని చేతిలో పెడితే देखिए केला खाने के लिए अगर हाथ में देने से పైనున్న తొక్కల తిని పండు పడేసేవాళ్ళంట. और ऊपर का छिलटा खाकर और अंदर का केला फेंक देते थे। అజ్ఞాన కాలం. और उस दिनों में अज्ञान के दिनों में, ఇప్పుడు విజ్ఞాన కాలం. अभी विज्ञान का दिन है। మానవుడు చంద్రమండలానికి పోతున్నాడు, मनुष्य उस चंद्र मंडल में जा रहा है ఏమేమో కనుగొంటున్నాడు. और बहुत कुछ जानकारी ले रहा है उसे। ఇంటర్నెట్ వచ్చేసింది. और आजकल इंटरनेट आ गया, మనం ఎక్కడికి పోవాలన్నా हम कहीं भी जाना है ఇంటర్నెట్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. बस उस इंटरनेट को देखते हुए हम जा सकते हैं। అంత మాత్రమే కాదు గాని उतना ही नहीं लेकिन మానవులందరూ మార్పు చెందాలి. देखिए सारे मनुष्य लोग बदलना चाहिए। భూ సంబంధమైన వాటితో మానవుడు ఆనందిస్తున్నాడు देखिए इस గాని पृथ्वी के संबंध से मनुष्य और आनंद में है। ఆత్మ రక్షించబడి పరలోకం పోవాలని ఆశ లేని వాడిగా ఉంటున్నాడు. देखिए आत्मा का उद्धार पाकर उस स्वर्ग राज में जाना नहीं चाहता मनुष्य। కాబట్టి ప్రభు ఈ రాత్రి కాల సమయంలో అందరూ మారు మనసు పొందాలా. इसलिए प्रभु यीशु मसीह चाहता है कि इस शाम के समय में सारे लोग मन फिराना। అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. इसलिए प्रभु यीशु मसीह इस दुनिया में आया है। తిమోతికి రాసిన మొదటి పత్రిక पहला तिमोथी 2వ అధ్యాయము उसका 2रा अध्याय 3వ వచనం మనం గమనించినట్లయితే 5వ వచనం, క్షమించండి, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, 5 पद पढ़िए। ఆయన క్రీస్తు యేసు అను నరుడు.
దేవుడు ఒక్కడే, परमेश्वर एक ही है, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, मनुष्य के बीच में भी एक ही बिछवाई है, ఆయన క్రీస్తు యేసును నరుడు. वही है परमेश्वर। ఇది నాన్న దేవుడు ఎవరో మానవులకు అర్థం కావటం లేదు. देखिए आज के दिन परमेश्वर कौन है और मनुष्य को समझ में नहीं आ रहा। బైబిల్ చెప్తా ఉంది దేవుడు గొప్పవాడు, पवित्र शास्त्र कहता है परमेश्वर बड़ा महान है। గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాడు. देखिए परमेश्वर महान है। కాబట్టి ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. परमेश्वर पवित्र है। దేవునికున్న ఒక క్వాలిఫికేషన్, దేవుడు పరిశుద్ధుడు, देखिए परमेश्वर पवित्र है, దేవుడు నీతిమంతుడు, परमेश्वर नीतिमान है, धार्मिक है। దేవుడు పాపము లేనివాడు, देखिए परमेश्वर बिना पापी रहित है। वो కామ క్రోధ మద మత్సరము లేనివాడు, कोई मतलब कोई पाप नहीं जानता हो స్త్రీ సంబంధము లేనివాడు, और स्त्री संबंध भी नहीं जानता हो కోర్కెలు లేనివాడు, और कोई इच्छा भी नहीं है उसे, ఇచ్చలు లేనివాడు, कोई इच्छा भी नहीं है उसे। పాపిని రక్షించి పరలోకము తీసుకెళ్లేవాడు. देखिए पाप को बचाकर और स्वर्ग राज्य में ले जाना चाहता ఆయనే है। ఈ దేవుడు वही है ये परमेश्वर, మధ్యవర్తిగా వచ్చాడు. पिछवाई बनकर आया। మానవునికి దేవునికి పెద్ద వివాదం ఉన్నది. देखिए मनुष्य और परमेश्वर के बीच में एक बड़ा विवाद है। ఆ వివాదాన్ని తీర్చడానికి మధ్యవర్తిగా వచ్చాడు. उस विवाद को पूरा करने के लिए वो बिछवाई बन के आया। యెషయా గ్రంథము 1వ అధ్యాయము यशायाह की पुस्तक उसका पहला अध्याय 18వ వచనం మనం గమనించినట్లయితే, రండి మన వివాదము తీర్చుకుందుము, మీ పాపములు రక్తములే ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెపచ్చు వలె తెల్లవగును. 18 पद पढ़िए। దేవునికి మానవునికి వేద్యం ఉన్నది, देखिए मनुष्य और परमेश्वर के बीच में विवाद है, గొడవ ఉన్నది. झगड़ा है। దేవుడేమో పరిశుద్ధుడు, परमेश्वर पवित्र है మానవుడేమో అపవిత్రుడు. और मनुष्य जो है अपवित्र है। అపవిత్రుడు దేవుణ్ణి కలుసుకోగలడా? देखिए एक पवित्र मनुष्य परमेश्वर से मिल सकता है, అది వల్ల పడదు. वो बस की बात नहीं। అందుకని इसलिए और एक बिछवाई चाहिए। చూడండి, మనకి ఏదైనా వ్యాజ్యం అంటే కోర్టుకి వెళ్తే మధ్యవర్తి ఉండాలా. देखिए हमें अगर कोई विवाद झगड़ा है तो हमको बिछवाई चाहिए। అందుకనే పాపి అయిన మానవుడు దేవుణ్ణి కలుసుకోలేకపోతున్నాడు. इसलिए पापी मनुष्य उस प्रभु के मतलब प्रभु के लिए मिल नहीं सक रहा हो। అందుకనే ప్రభువు యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా వచ్చాడు. इसलिए प्रभु यीशु मसीह हमारे लिए बिछवाई बन के आया, ఆ గోడను తొలగించాడు, उस दीवार को हटाया ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేశాడు. और इस्राएल के साथ में जोड़ दिया। ఎంత గొప్ప భాగ్యం. कितना अच्छा भाग्य है। అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. इसलिए भक्त कहता है कि आइए हमारी विवाद को हम पूरा करेंगे। మానవునికి దేవునికి ఉన్న వివాదము సిలువలో కొట్టివేయబడింది. देखिए मनुष्य और परमेश्वर के बीच में जो विवाद है उस क्रूस पर हटाया गया ప్రభు యొక్క రక్తము ద్వారా और प्रभु यीशु मसीह के लहू के द्वारा ఆ వివాదము उस తుడిచివేయబడింది. विवाद मिट गया। నమ్మితే నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. देखिए अगर विश्वास करोगे तो तुम्हें पवित्र बनाएगा। ఈ సాయంకాల సమయంలో शाम के समय में ప్రియమైన అక్క, తమ్ముడు, చెల్లి, प्रिय भाइयों बहनों, ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావా? अगर प्रभु को तुम्हारे खुद का उद्धार करता तुम ग्रहण करोगे ఆయనను హృదయంలో చేర్చుకుంటావా? और अपने मन में स्वीकार करोगे నీ కొరకే ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువలో బలైపోయినాడు. और तुम्हारे लिए प्रभु यीशु मसीह उस मतलब क्रूस पर प्राण दिया, తన రక్తం అంతటిని నీ కొరకు కార్చినాడు. उसका सारा लहू तुम्हारे लिए बहा दिया। అంత క్రయము చెల్లించిన యేసు ప్రభుని హృదయములో చేర్చుకుంటే अपना सारा कुछ समर्पित कर लिया నీకు हो నెమ్మది దొరుకుతుంది. और ऐसा प्रभु यीशु मसीह को तुम्हारे मन में अगर स्वीकार करने से आपको शांति मिलेगा। నీవు కూడా ఆయన దృష్టికి మంచి ముత్యముగా సిద్ధపరుస్తాడు. तुम भी उसके दृष्टि में एक अच्छे मोती के मुताबिक तैयार हो जाओगे। మరి ఈ సంతోషం నీకు కావాలంటే और ये आनंद तुझे चाहिए ఈ రాత్రి ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. और इस शाम के समय में प्रभु यीशु मसीह को तुम्हारे मन में स्वीकार कर लो, ग्रहण कर लो। దాని కొరకు నువ్వేం చేయక్కర్లేదు. उसके लिए कुछ भी को करने की जरूरत नहीं, సామాన్యమైన విశ్వాసం. सिर्फ एक साधारण विश्वास। ప్రభువా, నేను పాపినయ్యా, हे प्रभु मैं पापी हूँ, జన్మ పాపిని, मैं जन्म और कर्म पापी हूँ, కర్మ పాపిని, कर्म पापी हूँ క్రియల పాపిని, और कामों में पापी हूँ। పుట్టుకతోనే నేను పాపములో పుట్టాను. जन्म से ही मेरा पाप से मैं जन्म लिया हूँ। నన్ను నీ రక్తములో కడుగు. मुझे तेरे लहू में धो दे
दे నన్ను శుద్ధి చేయి, और मुझे शुद्ध कर, నన్ను పరిశుద్ధునిగా मुझे చేయి, पवित्र ठहरा, నిన్ను అంగీకరిస్తున్నాను. मैं तुझे ग्रहण करता हूँ। చిన్న ప్రార్థన बस एक छोटी सी प्रार्थना, అమూల్యమైన ముత్యం అవుతావు. एक अच्छा मोती बन जाओगे आप। నమ్మి బాప్తిసం పొందినవాడు जो अगर विश्वास रखकर बपतिस्मा लोगे రక్షించబడును, और वो उद्धार में आएगा। నమ్మని వానికి जो विश्वास नहीं रखेगा శిక్షించబడును అని उसे दंड मिलेगा करके वचन कहता है, బైబిల్ చెప్తా ఉంది. वचन कहता है। కాబట్టి సాయంకాల సమయంలో शाम के समय में ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ముత్యముగా చేయాలని प्रभु यीशु मसीह तुझे एक मोती के मुताबिक बनाने के लिए ఆయన ఆశపడుతా ఉన్నాడు. उसका आशा है। అపోస్తల కార్యములో 9వ అధ్యాయం प्रेरित के काम और 9 अध्याय, ఇక్కడ సౌలు అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. और यहाँ पे एक सौल एक व्यक्ति को देखते हैं, ఈయన ధర్మశాస్త్రాన్ని బాగుగా ఎరిగిన వాడు. और ये पवित्र शास्त्र को बहुत जानने वाला व्यक्ति है ये। గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. और उस मतलब उसके पैरों के पास जाकर सीखा हुआ व्यक्ति है ये। ధర్మశాస్త్రం అంతా క్షుణ్ణంగా పరిశీలన చేశాడు. और ये पवित्र शास्त्र को पूरा परिशीलन कर लिया है, కానీ క్రీస్తుని ఎరగలేకపోయినా लेकिन परमेश्वर को जान नहीं सका। ప్రభువును నమ్ముతున్న ప్రజలను చంపేస్తా ఉన్నాడు. जो प्रभु के ऊपर जो भरोसा कर रहे उस प्रजाओं को मार गिरा दे रहा है। అందుకని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. इसलिए वो गवाही दिया, పూర్వము నేను హింసకుడును, దోషకుడును, హానికరుడను, पहले मैं हानिकारक और मारने वाला था मैं, ఆయన నన్ను రక్షించాడు. वो मुझे बचाया। తెలియక పాపము చేశాను కాబట్టి నన్ను క్షమించాడు. मैं अनजाने में पाप किया इसलिए मुझे क्षमा किया। తనకు తెలియలేదు నేను చంపుతున్నది దేవుని ప్రజలనని. उसे नहीं मालूम था कि मैं जो मार रहा हूँ परमेश्वर की प्रजा लोग है करके। అయితే దమస్సు మార్గంలో వెళ్తా ఉన్నాడు जब యెరూషలేము. वो दमस्क मार्ग में प्रभु यीशु मसीह चल रहा था, ప్రభు అతన్ని దర్శించాడు. प्रभु से दर्शन किया। 9వ అధ్యాయం 3వ వచనం, 9 अध्याय और 3 पद, అపోస్తల కార్యములో 9:3. प्रेरितों के काम 9 और उसका అతడు 3। ప్రయాణము చేసు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. परंतु चलते चलते जब वह दमिश्क के निकट पहुंचा तो एकाएक आकाश से उसके चारों ओर ज्योति चमकी। అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. तब वो मतलब पृथ्वी पर गिरकर ए सौल सौल करके चिल्ला रहा है वो। ప్రేమనటువంటి వారలారా, ए प्रिय भाइयों, సౌలు గుర్రం మీద పోతా ఉన్నాడు. सौल उस घोड़े के ऊपर जा रहा था, ఎవరన్నా తోస్తే గాని పడడు, अगर कोई अगर धक्कलने से ही गिरेगा, కానీ దేవుడు అతన్ని పడగొట్టాడు. लेकिन परमेश्वर ने उसे गिरा दिया తన కళ్ళకున్న పొరలను తొలగించాడు. और उसकी जो आंखों के जो पर्दे को हटा दिया, సత్యమేదో బోధించాడు. जो सत्य जो है वो प्रकट किया। సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. ए सौल सौल और तुम कैसे मुझे हिंसा कर रहे हो मेरी। సౌలు దేవుడిని ఏమైనా హింసించాడా? देखिए सौल ने परमेश्वर को हिंसा किया, దేవుని ప్రజలను హింసిస్తా ఉన్నాడు. परमेश्वर के प्रजाओं को हिंसा किया। నన్ను హింసించినట్లే ప్రభు చెప్తా ఉన్నాడు. देखिए मुझे हिंसा किया करके प्रभु कहता है। అయితే అతడు గొప్ప వెలుగును చూశాడు. इसलिए वो एक अच्छा ज्योति देखा हो। 3వ వచనంలో వెలుగును చూశాడు. वो 3 पद में वो ज्योति देखा। 22వ అధ్యాయం అపోస్తల కార్యములు प्रेरितों के काम 22 अध्याय 6వ వచనంలో మీరు గమనిస్తే 22 और उसके 6 में देखे, నేను మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగును చూశాను అంటున్నాడు. पढ़िए। ఆ, 9వ అధ్యాయంలో వెలుగును చూశాడు. देखिए 9 अध्याय में ज्योति को देखा 22 వారిలో గొప్ప వెలుగును చూశాడు. और 22 और 6 में एक अच्छा अद्भुत ज्योति को देखा, बड़ी ज्योति को। 26-13 మీరు గమనిస్తే देखिए 26 और 13 में देखने से అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. वहां पे एक बात कहता है, 26-13 రాజా మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు త్రోవలో ప్రకాశించడం నేను చూసి తిని. पढ़िए। సౌలు యొక్క జీవితము మూడంచెలుగా మార్చబడింది. देखिए सौल का जीवन 3 गुना बदल गया। ముందు వెలుగును చూశాడు, देखिए आगे मतलब पहले ज्योति को देखा, తర్వాత గొప్ప వెలుగును చూశాడు, बाद में और सबसे बड़ी ज्योति को देखा, చుట్టూ తేజస్సు కంటే మించినటువంటి వెలుగును और చూశాడు. तेजस से भी बढ़कर एक ज्योति देखा हो। తనలో ఎంత మార్పు వచ్చింది. देखिए उसमें कितना बदलाव आ गया। ఒకప్పుడు హింసించిన వాడు एक बार हिंसा करने वाला था एक ఇప్పుడు समय, హింసించబడటానికి ఇష్టపడుతున్నాడు. अभी तो वो हिंसा पाने के लिए चाहता है वो।
ఒక్కొక్కప్పుడు ప్రజలను నష్టానికి తీసుకెళ్లిన వాడు, उस समय में उस प्रजाओं को नष्ट में ले गया। తనకు కలిగిందంతా పెంటతో ఎంచుకుంటున్నాడు. देखिए उसको जितना भी था वो सब कुछ एक मतलब महल के समान सोच रहा हो। ఎంత గొప్ప మార్పు వచ్చింది. कितना बड़ा बदलाव आ गया। ప్రియమైనటువంటి వారలారా, प्रियो, ఈ సాయంకాల సమయంలో शाम के समय में ప్రభు నిన్ను కూడా प्रभु तुझे भी ఈ అనుభవంలోనికి తీసుకురావాలని इस ఆశపడుతున్నాడు. अनुभव में लाना चाहता है। నిన్ను ఒక మంచి ముత్యముగా तुझे एक సిద్ధపరచాలని अच्छा मोती के मुताबिक तैयार करेगा। ఆయన ఇష్టపడతా वो ఉన్నాడు. प्रभु चाहता है वो। కాబట్టి రాత్రి విశ్వాసం ఉంచు. इस शाम के समय में आप विश्वास रखो, ప్రభు నందు నమ్మిక ఉంచు. प्रभु पे भरोसा रखो। విశ్వాసం ద్వారా గొప్ప పరలోకాన్ని చూడగలవు. विश्वास के द्वारा एक अच्छा स्वर्ग राज देखने जा रहे हो దేవుని ఇంటిలో ఆనందించగలవు. और परमेश्वर के घर में तुम आनंदित रहोगे। నిన్ను కూడా విలువైన రక్తములో కొంటాడు, కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. और तुम्हें भी उस बहुमूल्य लहू से खरीदेगा और धोएगा। కాబట్టి ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. इसलिए प्रभु यीशु मसीह तुझे बुलाता है। మత్తయి సువార్త 11:28 मत्ती समाचार 8 अध्याय उसका 28 पद, ప్రయాసపడి 11:28 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. 11:28 ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్రాంతిని ఇస్తున్నాడు. प्रभु यीशु मसीह विश्राम दे रहा। ఒకవేళ విశ్రాంతి లేకుండా, अगर विश्राम नहीं है, నెమ్మది లేకుండా, अगर शांति नहीं है, సమాధానం లేకుండా, समाधान नहीं है, సంతోషము లేకుండా, आनंद नहीं है, కలవరముతో ఉన్నావా, आप गड़बड़ में हो, నా దగ్గరికి రా. मेरे पास आओ। 29 అంటున్నాడు, 29 में कहता है, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా దగ్గర నేర్చుకొనుడి. కాబట్టి ఇక్కడ ప్రభు నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. देखिए यहाँ प्रभु कहता है कि मैं नम्र और मन में दीन हूँ। మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి. और मेरे पे मतलब आप आकर मेरे से सीखिए। నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీకు కొన్ని సంగతులు నేర్పుతాడు. देखिए आप प्रभु के पास आओगे तो प्रभु तुम्हें कुछ सिखाएगा। అందుకనే దేవుని మందిరము ట్రైనింగ్ సెంటర్. इसलिए जो परमेश्वर का जो भवन है एक ट्रेनिंग सेंटर है ये। ఇలాంటి ట్రైనింగ్ లోకంలో ఎవరెవరు మీకు? ऐसा ट्रेनिंग सेंटर और दुनिया में कहीं भी नहीं मिलेगा। కరాటే నేర్పే సెంటర్లు ఉన్నాయి, कराटा सेंटर है యోగా నేర్పే సెంటర్లు और ఉన్నాయి, योगा की सेंटर है మనుషులు ఎలా పోట్లాడుకోవాలో నేర్పే సెంటర్లు ఉన్నాయి, और मनुष्य आपस में कैसे झगड़ना वो भी सेंटर है, ఎలా కొట్టుకోవాలో తిట్టుకోవాలో నేర్పే సెంటర్లు ఉన్నాయి. कैसे मारपीट करना कैसे गालियां देना वो भी सेंटर है। పరలోక రాజ్యాన్ని గురించి బోధించి నేర్పించే సెంటర్లు ఎక్కడా లేవు. स्वर्ग राज के बारे में बताने वाले सेंटर कहीं भी नहीं है। కాబట్టి ప్రభు అంటాడు, నా యొద్ద వచ్చి నా దగ్గర నేర్చుకోండి. इसलिए प्रभु यीशु मसीह कहता है कि मेरे पास आकर और मेरे से सीखो। ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. एफेसियों की पत्री और उसका 4वां अध्याय ఏమి నేర్పుతాడు ఆయన? क्या सिखाता है वो? 4:20 ఎఫెసీ. అయితే మీరు యేసుని గూర్చిని విని ఆయన యందల సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైనడలా మీరలాగు క్రీస్తును నేర్చుకున్నవారు. 4:20 पढ़िए। యేసుని గూర్చి విని సత్యాన్ని నేర్చుకోండి. देखिए मसीहा की ऐसी शिक्षा नहीं पाई, वरन तुमने सचमुच उसी की सुनी है। దేవుని మార్గము సత్య మార్గము. परमेश्वर का मार्ग जो है सत्य मार्ग है। దేవుని మార్గము రాజ మార్గము. परमेश्वर का मार्ग जो है एक राजा मार्ग है वो। దేవుని మార్గము ప్రేమ కలిగిన మార్గము. परमेश्वर का मार्ग जो एक प्रेमी मार्ग है वो। అందుకని ఈ దినాన్ని కూడా మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. इसलिए आज के दिन भी प्रभु यीशु मसीह हमसे प्रेम रखता है। బ్రదర్ సిస్టర్, ब्रदर और सिस्टर, ఈ సాయంకాల సమయంలో शाम के समय में ప్రభువుకు నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే अगर प्रभु के लिए अगर तुम्हारा मन देने से, ప్రభు నిన్ను తన గ్రంథములో నీ పేరు లిఖిస్తాడు. देखिए प्रभु के जो पवित्र शास्त्र में है तुम्हारा नाम लिख देगा। నీవు అమూల్యమైన ముత్యముగా ప్రభు దగ్గర एक కనబడతావు. बहुमूल्य मोती बनकर उस स्वर्ग राज में जाओगे तुम। అందుకొరకే ప్రభు ఈ రాత్రి నిన్ను ప్రేమతో
పిలుస్తా ఉన్నాడు. इसलिए शाम के समय में प्रभु यीशु मसीह तुम्हें प्रेम से बुलाता है. ఆయన యొద్దకు వచ్చినట్లయితే अगर उसके पास आने से ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు. वो तुझे पवित्र बनाएगा. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో తెస్సలోనికి పత్రి ప్రభు ఇట్లా చెప్తా వచ్చినాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచింది గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కొలొస్సే 4:7. पढ़िए. మొదటి తెస్సలోనిక 4:7లో पहला तेस्सलोनी 4 और 7 में పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. देखिए, शुद्ध पवित्र होने के लिए हमें बुलाता है परमेश्वर. ఈ సాయంకాల సమయంలో शाम के समय में దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేసి परमेश्वर हमें पवित्र बनाकर అమూల్యమైన ముత్యాలుగా చేసి एक बहुमूल्य मोती के मुताबिक बनाकर తన రాజ్యంలో యుగయుగములు ఉండునట్లు उसके राज्य में युगान युग रहने के लिए మానవులను పిలుస్తా ఉన్నాడు. हमें बुलाता है. ఆయన పిలుపుని వింటావా? उसके बुलावट को तुम आइना ग्रहण नहीं। करोगे, ఆయనను అంగీకరిస్తావా? उसको ग्रहण करोगे तुम, ఆయన హృదయంలో చేర్చుకుంటావా? उसके मतलब उसको हृदय में ఎంతో आप स्वीकार మంది- करोगे. ఎంతో మంది ఆయన హృదయంలో చేర్చుకున్నారు. बहुत सारे लोग और उसके मतलब मन में स्वीकार कर लिए, ఆయన కొరకు జీవిస్తున్నారు. उसके लिए जीवन बिता रहे, ఎన్నో మేళ్లు పొందారు. बहुत सारे भलाई पाए. ఒకసారి ఒక యవనస్తురాలికి సువార్త చెప్తా ఉన్నాం. एक बार एक जवान बहन को सुसमाचार बता रहे थे, అమ్మా ప్రభుని యేసుక్రీస్తు వారిని అంగీకరించు, हे माँ उस प्रभु यीशु मसीह को ग्रहण करो, ఆయన నీ కోసం తన అందాన్ని పోగొట్టుకున్నాడు, वो तेरे लिए उसका खूबसूरत को खो लिया, తన సుందరమైన రూపాన్ని उसके పోగొట్టుకున్నాడు. एक अच्छे सुंदर रूप को खो लिया, वो ఆయన ముఖము మీద ఉమ్మివేయబడింది. उसके मुंह के ऊपर थूका गया నీ కొరకే అంతటి అవమానం పొందాడు. और तेरे लिए इतना निंदा अपमान पाया. ఆ యవనస్తురాలంది, उस जवान बहन कही, యేసు ప్రభు నాకంటే అందగాడా? प्रभु यीशु मसीह मेरे से बढ़कर खूबसूरत है. చాలా మందికి అర్థం కావటం లేదు. देखिए, बहुत सारे लोगों को समझ में नहीं आता है. అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, देखिए, अति सुंदर अति कांक्षणीय है वो, నీ నా పాపముల కొరకు तेरे और मेरे पापों के लिए, తన అందాన్ని और పోగొట్టుకున్నాడు, उसके खूबसूरत को खो दिया हो, రూపాన్ని उसके పోగొట్టుకున్నాడు. रूप को खो दिया हो, నీకు సౌందర్యం ఇవ్వాలని, और तुझे खूबसूरत सौंदर्य देने के लिए, నీకు నాకు తన రూపాన్ని ఇవ్వాలని तुझे और मुझे उसका स्वरूप देने के लिए సిలువలో భయంకరమైన మరణాన్ని పొందాడు. उस क्रूस पर और एक भयंकर मृत्यु पाया, అరిచి ప్రాణము పెట్టాడు. चिल्लाकर अपना प्राण छोड़ दिया. ఇలాంటి ప్రభును కాదనుకొని देखिए, ऐसे प्रभु को आप कैसे छोड़ोगे? ఎంతకాలం ఇంకా నువ్వు దూరంగా ఉంటావు? कितने दिन तक आप उसके दूर में रहोगे? ఆయనను బయటనే ఉంచుతావు. देखिए, उसे बाहर ही रखोगे क्या? ఈయన మా దేవుడు కాదని ఎందుకు ఆయన నిర్లక్ష్యం చేస్తావు? ये हमारा परमेश्वर नहीं है करके आप क्यों निर्लक्ष्य कर रहे हो? అపోస్తలుల కార్యములో 10వ అధ్యాయం प्रेरितों के काम 10 अध्याय 30వ వచనంలో उसका 35 पद में యేసుక్రీస్తు అందరికీ ప్రభు. प्रभु यीशु मसीह इस दुनिया का 36వ వచనం 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు. प्रभु यीशु मसीह इस सारा जगत का ज्योति है, प्रभु है. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. पढ़िए हिंदी में. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. प्रभु यीशु मसीह सबका प्रभु है. ఇది కొందరికా అందరికా? कुछ लोगों को या सबको है? అమెరికా వాళ్ళకా? ये अमेरिका के लोगों के लिए బ్రిటిష్ है, వాళ్ళకా? ये ब्रिटिश लोगों के लिए है, ఇంగ్లాండ్ వాళ్ళకా? ये इंग्लैंड वालों के लिए है, ఫ్రాన్స్ వాళ్ళకా? ये फ्रांस वालों के लिए है. నో 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 నో, ऐसा नहीं, बिल्कुल नहीं. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. प्रभु यीशु मसीह सबके लिए प्रभु है. మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు. हमारे भारत देश को ब्रिटिश वाले लोग परिपालन किए. 76 సంవత్సరాల క్రితం మన భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 76 साल पहले ही भारत देश को छोड़कर चले गए. అమెరికా ఎప్పుడు పుట్టింది? अमेरिका कब पैदा हुआ? సుమారుగా 400 సంవత్సరాల క్రితం. बस 400 साल पूर्व. కానీ యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? लेकिन प्रभु यीशु मसीह कब जन्म लिया? 2022 సంవత్సరాల క్రితం. 2022 సంవత్సరాల క్రితం. 2022 साल पहले. మనుషులకు అర్థం కాక मनुष्य को समझ में नहीं आता.
వీళ్ళు అమెరికా దేవుడు అంటున్నారు, ये अमेरिका का परमेश्वर कहते हैं ఇంగ్లాండ్ దేవుడు అంటున్నారు. और इंग्लैंड के परमेश्वर ఇది कहते మాకు हैं సంబంధించిన వాడు కాదు ये हमारा संबंध का नहीं కానీ है। బైబిల్ ఏం చెప్తా ఉంది? लेकिन पवित्र शास्त्र क्या कहता ఆయన है? ఆసియా ఖండంలో పుట్టాడు. वो इस एशिया का मतलब खंड में पैदा हुआ। ఇలా యేసుక్రీస్తు అందరికీ ప్రభు, प्रभु यीशु मसीह सबका प्रभु यीशु मसीह है, అందరికి సంబంధించిన వాడు. सबके लिए है वो। ఒక జాతి వారికి కాదు, कोई जाति भेद नहीं, ఒక కులం వారికి కాదు, कोई मतलब जाति नहीं, ఒక భాష వారికి కాదు. कोई भाषा नहीं। యేసుక్రీస్తు అందరికీ ప్రభు. प्रभु यीशु मसीह सबके लिए प्रभु यीशु मसीह है। అందరూ అంతట మారు మనసు పొందాలని सब लोग मन फिराना चाहता है, ఏ దేశ భేదం లేకుండా, कोई भेद ना रखते हुए, భాషా భేదం कोई లేకుండా, भाषा का भेद ना रहते हुए, వర్ణ భేదం कोई లేకుండా, वर्णन का भेद ना रहते हुए, దేశ భేదం లేకుండా कोई देश का भेद भी ना रहते हुए, అందరినీ రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. सबको उद्धार में लाने के लिए वो तैयार है। ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తా ఉన్నాడు. देखिए उसके पास आने के लिए चाहता है वो। ఎంత గొప్ప దేవుడు. देखिए कितना बड़ा परमेश्वर है। ఇలా రా మనుషుల కొరకు देखिए मनुष्य के लिए ప్రాణము పెట్టి తిరిగి లేచిన వారు अपना ఈ లోకంలో प्राण कुर्बान देकर भी जी उठा परमेश्वर है वो। ఎవరైనా ఉన్నారా? कोई है ऐसा? మనం వెతికినా దొరకరు, మనం వెతికినా దొరకరు. हम ढूंढने से भी नहीं मिलेगा। కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు లోకానికి రక్షకుడు ఆయన. इसलिए प्रभु यीशु मसीह इस दुनिया का उद्धार करता है। యోహాను సువార్త 1:29 యోహాను అంటున్నాడు, యోహాను समाचार उसका पहला अध्याय 29 पद में कहता है, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. पढ़िए, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను సువార్త యోహాను 1:29. समाचार पहला अध्याय 29 पद। మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. पढ़िए, ప్రేమైనటువంటి వారలారా, प्रियो, లోకములో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపాన్ని మోసుకొని పోతా देखिए ఉన్నాడు. इस दुनिया में जितने भी सारे मनुष्य के पापों को ले जाता है वो। గిద్దలూరులో దేవదానం గారు అని ఒక దైవ సేవకుడు ఉన్నాడు. गिद्धलूर में और उस गांव में एक देवनान ఆయనకు సరిగా చదువు రాదు, एक प्रभु का दास है, उसे पढ़ाई नहीं आएगा। పంచె కట్టుకుని ఉండేవాడు, ఆ? పంచె वो కట్టుకునేవాడు. धोती बांधता था। ఆయన సువార్త చేసేవాడు ఆ ప్రాంతంలో. उस गांव में वो समाचार प्रकट करता ఆ था। గిద్దలూరు గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఒక రోజున దేవదానం గారిని ఆపినాడంట. उस गांव के एमएलए को और इस ब्रदर ने रोक दिया। ఒరే నాయనా దేవదానం, ये देवरान भाई, మీ యేసు ప్రభు వారు అందరి కొరకు రక్తం కార్చాడంటున్నావు. ये प्रभु यीशु मसीह सारे लोगों के लिए लहू बहाया करके ఎంత कहता है। రక్తం ఉందా ఆయన దగ్గర? कितना लहू है उसके पास, అందరినీ కడగటానికి ఎక్కడ ఉందిరా రక్తం सबको धोने के लिए कहाँ पे है? అని అన్నాడంట. ఎగతాళి ऐसे చేస్తూ. कहा हो। అయితే దేవదానం గారు చెప్పాడంట, ये देवनाथन कहा, అయ్యా యేసు రక్తము ప్రతి పాపమును కడుగుని, ఇది విశ్వాసము ద్వారా. प्रभु यीशु मसीह हर एक पापों से धोकर शुद्ध करता है उसका लहू। ये केवल विश्वास के द्वारा है ये। విశ్వాసముతో ప్రభువా నేను పాపిని నీ రక్తములో కడిగంటే ఆయన శుద్ధి చేస్తాడు. देखिए विश्वास के द्वारा तुम कहो, ये प्रभु मैं पापियों का बोलने से तुम्हें शुद्ध ఇప్పటికీ करेगा। ఆయన రక్తం అనేకులను శుద్ధీకరిస్తా देखिए ఉంది. उसका लहू बहुत सारे पापों को शुद्ध करता है। యేసు రక్తం ప్రతి పాపిని కడుగుతుంది. यीशु का लहू हर एक पापों से धोकर शुद्ध करता है। ఈ ఉదయ సాయంకాల సమయంలో इस शाम के समय में ప్రభు రక్తం దగ్గరికి వస్తావా? प्रभु के लहू के पास आओगे। కోడల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తం ద్వారా నువ్వు శుద్ధి చేయబడలేవు. भेड़ और बकरों के लहू के द्वारा तुम्हें शुद्ध नहीं मिलेगा। ఆ రక్తం నిన్ను శుద్ధీకరించదు. वो लहू तुझे शुद्ध नहीं बनाएगा। ఆ రక్తంలో పాపం ఉన్నది. उस लहू में पाप है, అది దోషభరితమైన वो రక్తం. दोष से भरा हुआ है वो। కానీ యేసు ప్రభు రక్తం పవిత్రమైనది. लेकिन प्रभु यीशु मसीह का लहू जो है पवित्र है। ఆయన ఏ పాపము లేనివాడు. वो कोई पाप नहीं जानता हो। ఈయన పరిశుద్ధుడు అని, నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. वो पवित्र है और धर्मी करके गवाही दिया है। కాబట్టి ప్రియులారా, प्रियो, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్నామా ప్రియమైనటువంటి వారలారా, ये सारे जितने भी ये जो शब्द सुन रहे हैं, बहुत सारे लोग, మీరు ఎలాంటి ముసుగులో ఉన్నారో నాకు తెలియదు तुम కానీ कौन से अंधेरे में हो हमें नहीं मालूम। యేసు రక్తంలో నువ్వు కడగకపోతే పరలోకము దక్కదు నీకు. अगर प्रभु यीशु मसीह के अगर लहू में अगर नहीं दोगे तो आपको स्वर्गराज नहीं मिलेगा। యేసు రక్తంలో నువ్వు శుద్ధి చేయబడితేనే తప్ప నీకు మోక్షము దొరకదు. प्रभु यीशु मसीह के लहू में शुद्ध होने से ही आपको मोक्ष मिलेगा। ఇది నాన్న మోక్షము చేరాలని అనేకులు యజ్ఞాలు చేస్తున్నారు, देखिए इस मोक्ष जाने के लिए बहुत सारे लोग तीर्थ यात्रा कर रहे हैं, యాగాలు बहुत చేస్తున్నారు, त्याग कर रहे हैं, తీర్థయాత్రలు तीर्थ చేస్తున్నారు, यात्रा कर रहे हैं, అన్నదానం, గోదానం, భూదానం చేస్తున్నారు. भोजन दे रहे लोगों को।
లోకము తిరిగి వస్తున్నారు, सारी दुनिया को ढूंढ कर और खोज कर आ रहे हो, ఎన్నో సముద్రాల్లో మునుగుతున్నారు, बहुत सारे समुद्र में डूब रहे हो, కానీ మోక్షాన్ని చేరుకోలేకపోతున్నారు. लेकिन उस मतलब राज को नहीं पा सक रहे हो। కాబట్టి ఈ సాయంకాల సమయంలో इस शाम के समय में యేసు రక్తం ఒకటే నిన్ను శుద్ధి प्रभु చేస్తుంది. यीशु मसीह का केवल उसी का लहू आपको शुद्ध कर యేసు सकता రక్తం है। నిన్ను అమూల్యమైన ముత్యముగా చేస్తుంది. प्रभु यीशु मसीह का लहू ही एक बहुमूल्य मोती के समान बनाएगा। ఆ రక్తానికి అంత శక్తి ఉన్నది. देखिए उस लहू को ही उतना शक्ति है। సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెరితనము గాని, देखिए जो क्रूस की जो वार्ता है नाश होने के लिए एक पागलपन है वो, రక్షించబడుచున్న వారికి అది శక్తి. जो उद्धार में आता है उसके लिए एक शक्ति है वो। కాబట్టి ఈ సాయంకాల సమయంలో शाम के समय में యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి प्रभु ఉన్నాడు. यीशु मसीह सबके लिए प्रभु है। ఆయన దగ్గరికి వస్తావా? उसके पास आओगे, ఆయన దగ్గరికి వస్తే నిన్ను దేవుడు శుద్ధి చేస్తాడు, उसके पास आओगे तो प्रभु तुम्हें शुद्ध నిన్ను करेगा, పరిశుద్ధుడిగా చేస్తాడు. तुम्हें पवित्र ठहराएगा। అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో प्रेरितों के काम 10 अध्याय में మనం గమనించినట్లయితే अगर हम देखने से ఒక శతాధిపతి ఉన్నాడు. एक शताधिपति है, ఈయన ఇటలీ పటాలంలో ఉద్యోగం చేస్తున్నాడు. एक ये इटली नगर में वो नौकरी कर रहा, తన ఇంటిలో ఉన్న వారందరూ భక్తి కలిగిన వారు. वो जो उनके जो जितने भी परिवार के लोग हैं सारे भक्तिमान लोग हैं वो। చూడండి ఆ మాటలు. देखिए। ఒకటి నుంచి ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియని భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈయన రోమియుడు, और ये रोमी है ये, ఈయన పేరు కొర్నేలి. और इसका नाम है कोर्नेल। కొర్నేలి అంటే కొమ్ము, कोर्नेल का मतलब एक सिंह, అంటే బోర. यानी कि तुरई। ఇతడు ఇటలీ పటాలములో ఉద్యోగం ये చేస్తున్నాడు. इटली नगर में ये नौकरी करता है ये। పటాలానికి 100 మంది ఉంటారు, उस नगर के लिए 100 लोग रहते हैं, మిలిటరీ వాళ్ళు అన్నమాట. और मतलब मिलिट्री के लोग అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. वहाँ पे नौकरी करता है। కైసరులో తన కుటుంబం ఉన్నది. उस मतलब कैसर में उसका परिवार है, అయితే అతడు తన ఇంటి వారందరితో కూడా उनके घर वालों से దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. और परमेश्वर में भय भक्तिमान है वो, ప్రజలకు ధర్మము చేయొచ్చు, और प्रजाओं के लिए धर्म करते हुए ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన और చేస్తున్నాడు. सदा काल उसकी प्रार्थना करते रहा। ఎంత గొప్ప విశ్వాసం इतना అండి. बड़ा विश्वास है। రోమీలో యేసు ప్రభువును అంగీకరించరు. देखिए देखा गया तो रोमी के लोग प्रभु यीशु मसीह को ग्रहण ఆ नहीं దినాల్లో करते। వారు కఠినంగా ఉండేవారు. उस दिनों में बहुत भयंकर कठिन लोग हैं वो, యూదులంటే అసలు ఇష్టపడేవాళ్ళు కాదు. यहूदी लोग बोलने से बिल्कुल उनको इच्छा ही नहीं है। కానీ ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. लेकिन ये जो व्यक्ति है परमेश्वर में भय भक्तिमान है ये, ప్రజలకు దాన ధర్మాలు చేస్తున్నాడు, प्रजाओं के लिए दान धर्म किया ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. और हमेशा प्रार्थना करते रहा। ఎంత మంచి విశ్వాసం. कितना अच्छा विश्वासी है అయితే ये। ఈయనకు రక్షణ లేదు. देखिए इसे उद्धार नहीं है, మోక్షము చేరాలని ఇవన్నీ చేస్తున్నాడు. ये स्वर्ग राज जाने के लिए सब कुछ कर रहा। మధ్యాహ్నపు వేళ దేవుడు ఒక దూతను పంపించాడు. दोपहर के समय में परमेश्वर ने एक दूत को भेजा। కొర్నేలి కొర్నేలి నీ ప్రార్థన నేను విన్నాను. कोर्नेली मैं तेरा प्रार्थना सुनाऊं मैं। యొప్పేలో సీమోన్ అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. योप्पे में सिमोन के नामक एक शिष्य है, चेला ఆయన है। దగ్గరికి వెళితే, उसके पास जाने से ఆయన నీ దగ్గరికి వస్తే वो तेरे पास अगर आएगा రక్షణ మార్గాన్ని నీకు బోధిస్తాడు. उद्धार के मार्ग के बारे में तुझे बताएगा। వెంటనే ఇతర శిష్యులను పంపించాడు. तुरंत तो चेलों को भेज दिया। పేతురు వచ్చాడు. पतरस आया, అయ్యా నీ వచ్చింది మంచిది, तू आया ठीक हुआ, కాబట్టి నా ఇంటి వాళ్ళందరూ నా బంధువులందరూ ఉన్నారు. मेरे सारे परिवार के लोग हैं, నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావో ఆ రక్షణ మార్గాన్ని నాకు బోధించు. तुम क्या बताना चाहते हैं उस उद्धार के बारे में बताइए। ప్రభు యొక్క ప్రేమను గురించి పేతురు చెప్పినప్పుడు प्रभु के प्रेम के बारे में जब पतरस ने प्रकट किया, కొర్నేలి ఇంటి వారందరూ మారు మనసు उस పొందారు, कोर्नेल के सारे परिवार के लोग उद्धार में आए, రక్షణలోనికి వచ్చారు, उद्धार में आए। నీతిమంతుడిగా చేయబడ్డాడు, देखिए धर्मी ठहराया गया, దేవునికి భయపడే
భయపడటం నేర్చుకున్నాడు. परमेश्वर को डरना सीख गया తాను తన కుటుంబం అంతా ప్రభువులో అంటగట్టబడ్డారు. और वो और उसका सारा परिवार परमेश्वर में आ गए. అమూల్యమైన ముత్యాలుగా తన కుటుంబాన్ని एक దేవుడు చేర్చుకున్నాడు. बहुमूल्य मोती के समान बना दिया. కాబట్టి సాయంకాల సమయంలో शाम के समय में ప్రేమైనటువంటి వారలారా, प्रिय भाइयों, కాబట్టి నీవు కూడా ఆయన కుటుంబంలో చేర్చబడాలా. अगर तुम भी उस परिवार में अगर जाना आना चाहते हो, కాబట్టి ఇది పెద్ద కుటుంబం. ये एक बड़ा परिवार है. క్రైస్తవ కుటుంబం ఒక పెద్ద కుటుంబం. ये मसीहा का परिवार बोलते ఈ बहुत बड़ा కుటుంబం- परिवार है. ఈ కుటుంబంలోనికి నీవు కూడా వస్తే अगर इस परिवार में अगर तुम भी आना चाहते हो, నీవు కూడా ధన్యుడవుతావు. तुम भी एक धन्य व्यक्ति बन जाओ. ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. प्रभु को स्वीकार कर लो. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో मत्ती समाचार और उसका 13 अध्याय మనము చదువుకున్నట్లుగా हम जो पढ़े, పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. पढ़िए मत्ती समाचार 13 अध्याय. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు మంచి ముత్యాల వ్యాపారం చేశాడు. देखिए प्रभु यीशु मसीह एक अच्छे मोतियों का धंधा किया. ప్రియులారా, మనలందరినీ కొనుక్కున్నాడు. हमें सब लोगों को खरीद लिया. మనకు సంఘం ఇచ్చాడు, हमें कलसिया दिया, సహవాసం ఇచ్చాడు, संगति दी, ప్రభు బలిచ్చాడు, प्रभु का मेज दिया, ప్రార్థనా జీవితం ఇచ్చాడు, प्रार्थना का जीवन दिया, ప్రభుతో నిత్యము కలుసుకునే భాగ్యం ఇచ్చాడు, प्रभु को हमेशा मिलने का एक सौभाग्य दिया, ప్రార్థనా జీవితం ఇచ్చాడు, प्रार्थना का जीवन दिया. ప్రభుని ఎరగని వారికి సువార్త చెప్పే భాగ్యం जो ఇచ్చాడు. प्रभु को नहीं जानते उनको सुसमाचार प्रकट करने का भाग्य दिया. ఎంత గొప్ప భాగ్యం మనకు देखिए దొరికింది. कितना बड़ा भाग्य दिया ఈ हमें. భాగ్యం అందరూ పొందాలని देखिए ये जो भाग्य को सब लोग पाने के लिए ప్రభు యేసుక్రీస్తు వారు ఈ రాత్రి కోరుతా ఉన్నాడు. प्रभु यीशु मसीह आज रात के समय में चाहता है ये. ఆయన చేసిన వ్యాపారము ద్వారా మనమందరం ఆయనకు దొరికాం. वो जो किया व्यापार, उस व्यापार के द्वारा हम सब लोग मिल गए. ఆయన చేతిలో ఉన్నాం. उनके हाथों में हम. మనకేం భయం అక్కర్లేదు, अब हमें कोई डर की जरूरत దిగులు नहीं, పడక్కర్లేదు, बिल्कुल डरने की जरूरत नहीं, చింత कोई పడక్కర్లేదు. चिंता की जरूरत नहीं. ప్రభు రాబోతున్నాడు మనం ప్రభు- తీసుకొని వెళ్ళడానికి. प्रभु आने वाला है हमें ले जाने के लिए. ఎబ్రిలీకి రాసిన పత్రిక 9వ అధ్యాయం इब्रानी की पत्री उसका 9 अध्याय ఆఖరి వచనాలు మనం గమనించినట్లయితే अंत की पदम देखने से 28, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒకసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ప్రభు రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నాడు. देखिए दूसरी बार प्रभु प्रत्यक्ष होने जा रहा है. ఎవరి కొరకు రాబోతున్నాడు? किसके लिए आने वाला है? ఎవరైతే మంచి ముత్యాలుగా తయారయ్యి जो कोई उस मोती के समान अगर तैयार होते हैं, సిద్ధపడి जो तैयार होकर తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి నిమిత్తం उसके लिए जो इंतजार में है उनके लिए మనం ఆయన రాకడ కొరకు కనిపెడుతున్నాం. हम उसके आगमन के लिए इंतजार में हैं. ఆయన రాకడలో మనం ఎత్తబడతాం. उसके आगमन में हम उठा ले जाएंगे. రెప్పపాటులో మార్పు చెందుతాం. बिल्कुल मतलब हमारे तुरंत उठा ले जाएंगे రక్త हम. మాంసములు ఆయన రాజ్యములో ప్రవేశింపలేవు. और हमारे रक्त मांस उसके राज में प्रवेश होंगे. ప్రభు మనకు మహిమ దేహాన్ని ఇవ్వబోతున్నాడు. देखिए प्रभु यीशु मसीह उस महिमा की देह को देने जा रहा ప్రభు వలె ఉండబోతున్నాం. और प्रभु के समान रहने जा रहे हम ప్రభుతో కూడా और సంచరించబోతున్నాం. प्रभु के साथ हम मिलने जा रहे हैं. ఎంత గొప్ప భాగ్యం. कितना अच्छा सौभाग्य है. కాబట్టి ప్రభు మనల్ని బహుమానాలతో సత్కరిస్తాడు. देखिए प्रभु हमें उस बहुमान से सत्कार कर रहा, మంచి మంచి బహుమానాలు अच्छे ఇస్తాడు. अच्छे इनाम. నా బంగారు ముత్యమా, ये मेरा मतलब सोना నా వజ్రమా, और मतलब నా కిరీటమా, और मेरा मुकुट సువర్ణ కిరీటమా, और सुवर्ण मुकुट రండి అని మనల్ని పిలుస్తాడు. आइए करके बुलाता है. ఆ గొప్ప భాగ్యాన్ని మనం పొందడం కొరకై उस भाग्य को पाने के लिए దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. परमेश्वर ने हमें चुन लिया. దేవుని ఏర్పాటు ఎంత గొప్పది. देखिए परमेश्वर का जो चुनना कितना अद्भुत ప్రేమైనటువంటి है. వారలారా, प्रियो, ఈ రాత్రి అనుభవంతో और आज के शाम के समय में इस अनुभव में ప్రభు రాకడ కొరకై प्रभु के आगमन के लिए మనలను మనం సిద్ధపరచు. अपने आप को तैयारी करना चाहिए. లూకాసు వార్త 18లో చెప్పబడినట్లుగా लोक समाचार 18 में जो बताया गया, ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు जब मनुष्य पुत्र आएगा, ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనెను. देखिए पृथ्वी के ऊपर विश्वास को पा सकता है क्या? విశ్వాసము కలిగి ఉందాం. विश्वास पाके रहना, విశ్వాసములో తొలగిపోవద్దు.
विश्वास से हम भटकना नहीं। ఒకసారి ఒక దొరగారు ఇండియాకి వచ్చినాడట. एक बार एक बड़े साहब और इस भारत देश में आए, పెద్ద మీటింగ్ పెట్టినాడట. बहुत बड़े मीटिंग लगाए। 3 రోజులు మీటింగ్ అయిన తర్వాత 3 दिन मीटिंग होने के बाद ఒక రోజున అందరికి ఒక అనౌన్స్మెంట్ చేసినాడంట. एक दिन मतलब सभी लोगों को मतलब एक अनाउंसमेंट किया, ఎవరైతే ప్రభు నమ్ముకున్నారో, जो कोई प्रभु पर विश्वास रखा, ఆయనను అంగీకరించారో, जो कोई ग्रहण किया उसे, మీ అందరికి నేను ఒక బహుమానం और ఇవ్వబోతున్నాను. सारे लोगों को मैं एक इनाम देने जा रहा हूँ। మీ అందరికి మంచి బైబిల్ एक ఇవ్వబోతున్నాను. अच्छा एक मैं पवित्र शास्त्र देने जा रहा हूँ। బైబిల్ కట్టలు కట్టలు పెట్టినాడంట ఒక పక్కన. सारे बाइबल मतलब कट्टे कट्टे पड़े हैं। 100 రూపాయల కట్టలు కూడా పెట్టినాడంట ఒక एक और పక్కన. एक साइड में मतलब 100 रुपए के कट्टे पड़े हैं। మీరు ప్రభువుని నమ్మితే अगर तुम प्रभु पर भरोसा रखने से బైబిల్ తీసుకోండి. बाइबल ले लेंगे, ले लो। ఒకవేళ బైబిల్ వద్దు అనుకుంటే 100 రూపాయలు తీసుకోండి. अगर बाइबल नहीं चाहते तो 100 रुपए लो, మీది ఛాన్స్, तुम्हारा चांस है, మీ ఇష్టం तुम्हारी मर्जी। అని అనౌన్స్మెంట్ చేశాడు. ऐसा अनाउंसमेंट किया లైన్లు కట్టినారంట. और बहुत सारे लोग लाइन में आ गए। దేనికి? किसके लिए? 100 రూపాయల కోసం. पैसे को लिए। బైబిల్ ఎవరు తీసుకోవట్లేదు. बाइबल कोई नहीं ले रहा। ఆశ్చర్యపోయినాడంట దొరగారు. सब लोग अचंभित हो गए। బైబిల్ అక్కర్లేదా మీకు? बाइबल की जरूरत नहीं है तुम्हें? మా ఇంట్లో చాలా బైబిల్ ఉంది. हमारे घर में बहुत सारे बाइबल है। మాకు బైబిల్ ఎందుకు? हमको अभी बाइबल की क्या जरूरत है? మాకు డబ్బులు కావాలా? पैसा चाहिए। సరే సగం మంది 100 తీసుకొని వెళ్ళిపోయారంట. ठीक है, बहुत सारे लोग मतलब 100 रुपए ले गए। బాబు వెనకమాల ఒక ముసలం వచ్చిందంట. पीछे में एक बूढ़ी माँ आई, వణుక్కుంటా వచ్చిందంట. कांपते कांपते आई। वो ఇక్కడికి వచ్చి నుంచుందంట. आगे आके खड़ी हो गई। దొరగారు అన్నాడంట, वो साहब ने कहा, ఏమవ్వా ए माँ, బైబిల్ కావాలా 100 రూపాయలు కావాలా? पवित्र शास्त्र चाहिए, 100 रुपए चाहिए। కోడలు చెప్పిందంట ఇంటికాడ ఉండగానే, बहू ने कहा मतलब जब घर में थी बूढ़ी माँ, ముసల్దానా ए बूढ़ी, బైబిల్ తెచ్చేవా నీ కాలు ఇరిగింది. अगर बाइबल लाओगी तो तेरा पैर काट दूंगी मैं। 100 రూపాయలు తీసుకురా. पैसा लेके आओ 100 ఒక रुपए। పూట గడిచింది మనకి. एक टाइम निकल जाएगा भोजन का। కానీ ముసలమ్మ హృదయంలో దేవుని వాక్యం అవసరమని देखिए उस बूढ़ी माँ के हृदय में परमेश्वर का पवित्र वचन काम कर रहा था, బైబిల్ తీసుకోవాలని తీర్మానం చేసింది. और उस पवित्र शास्त्र ले आने के लिए वो निश्चित कर ली, బైబిల్ తీసుకొని ఇంటికి వెళ్ళిందంట. और उस पवित्र शास्त्र ले गई घर में। కోడలు ఎదురొచ్చిందంట. और बहू उसके आगे आई, ఏం బైబిల్ తెచ్చా? क्यों तू बाइबल लेके आई? 100 రూపాయలు ఎందుకు తీసుకురా? पैसा क्यों 100 रुपए क्यों नहीं लेके आई? నాకు బైబిలే అవసరం అందంట. मुझे बाइबल की जरूरत है। అప్పుడు చెడాబడా తిట్టిందంట. तब वो गाली दी, वो సరే ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిందంట. रोते रोते अंदर चली गई బైబిల్ తీసిందంట. और बाइबल निकाली ఆది కాండం తీసిందంట. और उत्पत्ति निकाली। 100 రూపాయలు ఉందంట. उसके अंदर में 100 నిర్గమ रुपए, కాండం తీసిందంట. और निर्गमन की पुस्तक निकाली 100 రూపాయలు ఉందంట. 100 रुपए है, లేవి కాండం తీసిందంట. और लेवी निकाली సంఖ్యాకాండం తీసిందంట. और गिनती निकाली 6600 ఉన్నాయంట. और 6600 है। ఎంత అద్భుతం అండి. कितनी अद्भुत की बात है। ఇలారే దినాన మానవుడు డబ్బు పైన మనసు प्रियो, పెడుతున్నాడు. आज के दिन मनुष्य पैसे के ऊपर వాక్యం है, పైన మనసు లేదు. वचन के ऊपर मन नहीं है। అందుకనే మనం పాట పాడుకుంటాం, इसलिए हम गीत गाए, దేవుని వాక్యము మేలిమి బంగారము కంటే విలువైనది. परमेश्वर का वचन सोना चांदी से बढ़कर है। నిజంగా ముసలమ్మ సంతోషపడిందంట. देखिए सही में वो बूढ़ी माँ प्रसन्न हो गई, కోడలికి ఇచ్చిందంట. उस बहू को दी। మా అత్త బంగారం అంటుందంట. और मेरी जो सास है सोना की थी, ఇందాకేమయ్యింది? और अभी तक కొరివి దెయ్యమయ్యింది. तो मतलब भूत बन 6600 गई। ఇచ్చేపాటికి 6600 ఇచ్చేపాటికి 6600 देने से అత్తగారు బంగారం అయ్యింది. अभी देखो सास सोना बन गई। వాడి ప్రియుల డబ్బు శాశ్వతం కాదు. देखिए प्रियो, पैसा बिल्कुल शाश्वत नहीं है। ధనమును నమ్ముకున్న వాడు పాడైపోవును जो पैसे के ऊपर भरोसा करेगा वो नष्ट हो जाएगा, అని బైబిల్ చెప్తా ఉంది. पवित्र शास्त्र कहता है। కాబట్టి ధనవంతుడైన యేసు देखिए धनवान प्रभु यीशु मसीह నీ కొరకు దరిద్రుడిగా వచ్చాడు. तेरे लिए दरिद्र कंगाल बन के నిన్ను आया, ధనవంతుడిగా చేస్తాడు. तुझे धनवान बनाएगा। రాత్రి ప్రభువుని నమ్ముకో. इस शाम के समय में प्रभु पर भरोसा करो, దేవుని వాక్యానికి లోబడు. परमेश्वर के वचन के अधीन में रहो। రేపు నీది కాదు. कल का दिन तुम्हारा नहीं, కాబట్టి ఈనాడే రక్షణ తీర్మానం आज का दिन ही उद्धार का दिन है। ఇదే మిక్కిలి అనుకూల यही సమయం. अच्छा समय है, నేడే రక్షణ దినం. आज का उद्धार का दिन है। ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? इतना अच्छा दिन को आप अगर निर्लक्ष्य करने से कैसे बच पाओगे? దేవుని యొక్క ప్రేమ అద్భుతమైనది. परमेश्वर का प्रेम कितना अद्भुत है।
ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు వ్యాపారం చేసి తను తాను నష్టపరుచుకున్నాడు. प्रभु यीशु मसीह तेरे लिए व्यापार कर कर अपने आप को नष्ट कर लिया. తనకు కలిగిందంతా మేసుకున్నాడు. उसके बाद जितना भी था सब कुछ बेच लिया. ప్రభు కొరకు నువ్వేం అమ్ముకుంటున్నావు? प्रभु के लिए तुम क्या बेच रहे? నువ్వేం तुम అమ్ముకోనక్కర్లా. कुछ भी नहीं बेचने की जरूरत नहीं. నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చి, बस तुम्हारा मन प्रभु को दे दो. ప్రభువా నాలోనికి రండి, हे प्रभु मेरे अंदर में నాలో आओ. నివసించండి, मेरे अंदर में वास कर, నన్ను శుద్ధి చేయండి, मुझे शुद्ध कर, నన్ను ముత్యముగా చేయండి, मुझे उस मोती की నన్ను समान बना అంగీకరిస్తూ రండి, हाँ? నన్ను అంగీకరిస్తూ और రండి, मुझे ग्रहण कर ఆనంద ఈ రాజ్యమునకు వారసునిగా और उस आनंद उस स्वर्ग राज में मुझे प्रवेश कर. నువ్వు చిన్న ప్రార్థన చేస్తే बस एक छोटी सी प्रार्थना करने से గొప్ప పరలోకం దొరుకుతుంది. बड़ा स्वर्ग राज मिलने जा रहा ప్రభువైన है. యేసునందు విశ్వాసం ఉంచు. प्रभु यीशु मसीह में विश्वास करो, నీవును నీ ఇంటి వారును तुम और तेरा घराना గొప్ప రక్షణ बड़ा పొందుతారు. उद्धार पाओगे. ప్రియులారా, 1985లో प्रियो 1980 में ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను కూడా అంగీకరించాను. प्रभु यीशु मसीह को और प्रभु के दास ने जान लिया. నేను కూడా విగ్రహాలతో జీవిస్తున్నాను. प्रभु के दास भी उस मूरत पूजा में थे మా కుటుంబం అంతా విగ్రహారాధికులు. और सारा परिवार भी सारा मूरत पूजा में थे. वो రాముడిని కొలిసేవాళ్ళు, రాముడిని కొలిసేవాళ్ళు. हाँ, उससे राम की पूजा करते थे. మా నాన్నగారు ఒక గుడి కూడా కట్టించాడు. और उनके जो पिता है एक मंदिर भी बना दिए. అంత భక్తితో ఉండేవాళ్ళు. इतने भक्ति से थे वो. మేము 5 అన్నదమ్ములు. और प्रभु के दास लोग 5 ప్రభువైన भाग. యేసుక్రీస్తు వారిని గురించి మాకు తెలియదు. देखिए प्रभु यीशु मसीह के बारे में नहीं అట్లా जानते हो, కొనసాగుతా ఉన్నాం. बस ऐसे चलते हुए जा रहे, జీవితం గడిచిపోతా ఉంది. जीवन बिताते हुए నాకు మ్యారేజ్ అయిపోయింది. शादी हो गया, 2 పిల్లలు కూడా 2 పుట్టారు. बच्चे भी हो गए. ఒక దినాన మా ఇంటిలో మీటింగ్ జరుగుతా ఉంది. एक दिन और प्रभु के दास के मकान में मीटिंग चल रहा था. ఆ మీటింగ్ సంగతి మాకు తెలియదు. उस मीटिंग करके मुझे नहीं मालूम. ఒక సిస్టర్ మా ఇంట్లో అద్దెకుంటా ఉంది. एक बहन ఆమె మీటింగ్ పెట్టించుకుంది. और वो मीटिंग लगा ली. మేము సినిమాకి వెళ్ళి వచ్చాము. हम उस समय में मतलब सिनेमा देख कर आए వచ్చేవాటికి మా ఇంటి నిండా ప్రజలు ఉన్నారు. और सब देखा गया तो हमारे घर में बहुत सारे लोग हैं. అప్పుడు పాస్టర్ గారు వెళుతూ వెళుతూ ఒక మాట అన్నాడు. तब फादर साहब ने जाते जाते हुए एक बात कहा. మొదటి తిమోతి 1:15 पहला तिमोथी उसका पहला अध्याय 15 पद में పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. पापों को उद्धार देने के लिए प्रभु यीशु मसीह इस दुनिया में आया. కోటేశ్వరరావు నువ్వు చనిపోతే నరకానికి పోతావు. एक कोटेश्वर राव जी, अगर तुम मर जाओ से नरक में जाओगे. నాలో వెంటనే ఒక భయం వచ్చింది. मुझे मेरे अंदर में एक डर लग गया. అరే నేనేంటి నరకానికి పోవటం ఏంటి? मैं क्या नरक में जाना क्या है ये? నేను భజన చేసేవాడిని, मैं तो भजन करने वाला हूँ, పూజలు చేసేవాడిని, पूजा करने वाला हूँ. ఏ దేవుణ్ణి వదిలిపెట్టేవాడిని मैं కాదు. कोई मतलब किसी को छोड़ने वाला नहीं, कोई भगवान అందరినీ को, సమానంగా కొలిచేవాడిని, सभी लोगों को मैं समान रीति से कहता हूँ, భక్తిగా ఉండేవాడిని. भक्ति से रहने वाला हूँ. నాకు ఎలాంటి వ్యసనాలు లేవు. और हमें कोई भेद नहीं, సినిమాలు తప్ప వేరే ఒక వ్యసనం లేదు बस నాకు. सिनेमा के बिना और दूसरा कुछ भी नहीं है. ఇంత మంచిగా ఉంటుంటే నేను నరకానికి పోతాడేంటి इतना अच्छा పాస్టర్ గారు? व्यक्ति और मैं ऐसा कैसा नरक में जाऊंगा? ఈయనకి ఏమైనా పిచ్చ పట్టిందా? इसको कोई पागल है क्या ये? తెలియకుండా నాలో ఒక భయం వచ్చింది. देखिए मुझे मतलब अनजाने एक डर लग गया. పిల్లరా, నేను యేసు ప్రభు నమ్ముకోవడానికి నాకేం రోగం రాలా. प्रियो प्रभु यीशु मसीह को मानने के लिए मुझे कोई बीमारी नहीं, నేనేం అప్పుల్లో చిక్కుకోవాలా. कोई मैं खर्चे में नहीं फंसा हूँ, मैं నాకు సమస్యలు లేవు, वो कोई मुझे समस्या नहीं है, ఇబ్బందులు లేవు, कोई मतलब कोई भी नहीं, तकलीफ వ్యర్థమైన नहीं, ఆలోచనలు కూడా లేవు. कोई विचार भी नहीं. ఆ మాట నన్ను పట్టుకోండి. बस वो बात मुझे पकड़ लिया. నువ్వు పాపివి, చనిపోతే నరకానికి పోతావు. तुम पापियो, अगर मर जाओगे तो नरक में जाओगे तुम. మరుసటి వారమే నేను మందిరానికి వెళ్ళాను. बस बिल्कुल तुरंत आने वाले हफ्ते में मैं चर्च में चला गया. జనవరికి 85 జూన్లో ఈ సంగతి జరిగింది. देखिए 85 और जून में ये घटना हुआ. 5 నెలలు నేను మందిరానికి పోతూనే ఉన్నాను. देखिए मैं कंटिन्यू मंदिर में जा ही रहा हूँ. मैं అదే సంవత్సరం ఆఖరి సంవత్సరం హెబ్రోన్ లో హోలీ కాన్వకేషన్ జరిగింది. उसी समय और हेब्रोन में उस साल के अंत में होली कॉन्वोकेशन मीटिंग चले. మా ఊరు నుంచి కూడా కొంతమంది విశ్వాసులు పోతా ఉన్నారు. हमारे गांव से भी कुछ विश्वासी लोग गए. అన్నా మీరు కూడా రండి అన్నారు. ए भाई साहब आप भी आओ. సరే చూద్దాం అక్కడ ఏం జరిగిద్దని. ठीक है वहाँ भी क्या होगा देख लेंगे. నేను మా పెద్ద పాపని తీసుకొని मैं వెళ్ళాను. अपने बड़ी लड़की के साथ में गया మా ఆవిడ వద్దని గొడవ చేసింది. और मेरी जो पत्नी है झगड़ा कर रही, नहीं जाना. వినకుండా 5 రోజులు అక్కడ మీటింగ్ లో वो ఉన్నా. ना सुनते हुए और मैं चला गया मीटिंग में. ఆ వాతావరణం वो చూసినప్పుడు, सारा वातावरण को देखा हूँ, ఆ ప్రజలను वो చూసినప్పుడు, सारे प्रजाओं को देखा हूँ. నిజంగా ఇక పరిశుద్ధత देखिए చూసినప్పుడు, उस समय पवित्रता को देखा ఆ हूँ मैं, దైవ క్రమాన్ని उस చూసినప్పుడు दैविक नियम को देखा हूँ मैं. దేవుని కార్యం నాలో జరిగింది. देखिए प्रभु का काम मेरे अंदर में దేవుని हुआ. ప్రజలు ఎంత శాంతంగా ఉంటారా? देखिए प्रभु के लोग कितने शांत रहते हैं.
నెమ్మదిగా ఉంటారా? कितने शांति से रहते हैं क्या? ఎక్కడ వేసిన బట్టలు అక్కడే ఉంటున్నాయి, जहाँ पे बैठे हैं वहीं पे है, ఎక్కడ బైబిల్ అక్కడే जहाँ ఉంటున్నాయి, पे पवित्र शास्त्र वहीं है, డబ్బులు పడేస్తే అక్కడే అక్కడే जहाँ ఉంటున్నాయి. पैसे पड़े पैसे भी वहीं है। పోతే వెంటనే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. देखिए अनाउंसमेंट कर रहे हैं वहाँ। అరే ఇంత పరిశుద్ధత ఉంటుందా? देखिए इतना पवित्रता रहता है। తెలియకుండా నాలో కార్యం జరిగింది. देखिए मुझे अनजाने मेरे अंदर में काम हो गया। మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. मीटिंग होने के बाद मैं घर में आ गया। తీర్మానం చేసుకున్నాను. తీర్మానం मैं చేసుకున్నాను, निश्चित कर लिया हूँ ఆయనే నా రక్షకుడు, वही मेरा उद्धार करता ఆయనే నా है, దేవుడు, वही मेरा परमेश्वर है, ఆయనే నా పాపములను క్షమించేవాడు. वही मेरे पापों को क्षमा करने वाला। జనవరి 1వ తారీఖున బాప్తిస్తాలన్నాడు మా పాస్టర్. जनवरी 1 तारीख को मेरे पास्टर साहब ने कहा बपतिस्मा है। ఒక్కడనే బయలుదేరా జతబట్టలు मैं తీసుకొని. अकेला पहुंचा हूँ मैं, కొత్త బట్టలు కూడా లేవు, नए कपड़े भी नहीं, ఉన్న పాత బట్టలు ఇస్త్రీ जो చేసుకొని వెళ్ళాను. कपड़े थे वही कपड़े ले गया। నా ఎమ్మట ఒక్కల రాల మా ఇంటి मेरे వాళ్ళు. साथ में मेरे घर के लोग एक भी ఈ नहीं। దినాల్లో బాప్తిసం తీసుకుంటున్నారంటే आज के दिन अगर बपतिस्मा लेना जा रहे हो तो ఎంతమంది వస్తున్నారు? कितने लोग आते हैं? కొత్త బట్టలు కుట్టించేవాళ్ళు. नए कपड़े। తమ్ముడు నువ్వు అట్టుండి ఇట్టని సలహాలు ये ఇచ్చేవాళ్ళు. भाई साहब तुम ऐसे रहो वैसे हो, सलाह देते हैं। జనవరి 1వ తారీఖు బాప్తిసం అయిపోయింది. जनवरी 1 तारीख को बपतिस्मा हो गया ప్రభులో కొనసాగుతా ఉన్నాం. और प्रभु में मैं चल रहा था। మా ఇంట్లో ఎవరు అంగీకరించలేదు. हमारे घर के लोग कोई ग्रहण नहीं किए నన్ను నిష్ఠూర పెడతా ఉన్నారు. और मुझे तकलीफ दे रहे, సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నారు. मतलब मुझे तकलीफ दे रहे हो। మరి ముఖ్యంగా మా ఆవిడ నన్ను అవమానించేది. और खास करके और पत्नी बहुत अपमान कर रही हो। పిల్లారా నేను చేసింది ఒకటే ప్రార్థన. प्रियो मैं एक ही काम किया, केवल प्रार्थना। ఎక్కువగా నేను ప్రార్థన చేసేవాడిని. बस कभी भी मैं प्रार्थना करते रहता అట్లా था। సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి. ऐसे सालों बीत गए। 2 సంవత్సరాలకి మా అమ్మగారు మారింది. देखिए 2 साल के बाद मेरी माता बदल गई। ఒక వ్యక్తి నాకు జత అయినాడు. बस एक मेरी जो जोड़ी मिल गया, ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. दोनों मिलकर प्रार्थना कर रहे हैं। మరొక సంవత్సరంలో మా ఆవిడ फिर दूसरे साल में मेरी पत्नी बदल మా गई। ఆవిడ మారడానికి ఎన్నో ప్రయోగాలు చేశాను. देखिए मेरी पत्नी बदलने के लिए मैं बहुत सारे किया हूँ। मैं పాస్టర్ గారిని తీసుకెళ్లేవాడిని, फादर साहब को ले जाता था, పెద్దలను बड़े తీసుకెళ్లేవాడిని, लोगों को ले जाता था, విశ్వాసులను తీసుకెళ్లేవాడిని. विश्वासियों को ले जाता था। అందరూ చెప్పినా వినేది కాదు. कितने लोग बोलने से भी नहीं सुनती थी वो। ఒకసారి పాస్టర్ గారిని నలుగురు పెద్దలను తీసుకొని వెళ్ళాను. एक बार मैं फादर साहब और 4 बड़े को ले गया, మమ్మల్ని అవమానపరచాలని, मतलब మమ్మల్ని అవమానపరచాలని ఆ ఉద్దేశం. देखिए हमको अपमान करना करके उसका उद्देश्य था। కొట్టుకెళ్ళి బఠానీలు తెచ్చుకొని, కొట్టుకెళ్ళి బఠానీలు తెచ్చుకొని, और दुकान में जाकर वो बटानी खरीद कर ఒళ్ళో పోసుకొని, और जेब में डालकर ఒళ్ళో ఒళ్ళో और చీర ఒళ్ళు అంటారు కదా, चुन्नी में डालकर ఆ పోసుకొని పటపటా నవ్వులుతా ఉంది. देखिए वो मतलब खा रहे थे वो, టకటకా శబ్దం వస్తా और ఉంది. कटकट आवाज आ रहा था। పక్కన పాస్టర్ గారు ఉన్నాడు, बगल में फादर साहब है, పెద్దలు ఉన్నారు. बड़े लोग हैं, ఏం చేయాలా? क्या करना? కడుపు మండిపోతుంది నాకు. देखिए पेट जल रहा मेरा, ఏం చేయాలా? क्या करूं? చేసేదేం లేదు. करना तो कुछ भी नहीं। ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. प्रार्थना किया और चला गया। మహాకోపం మీద ఉన్నాను కదా, बहुत गुस्से में దైవజనులను తీసుకొచ్చాను, बड़े लोग को लेके आया, పెద్దలను తీసుకొచ్చాను. फादर साहब को लेके आया। వాళ్ళని ఇంత అవమానం देखिए చేస్తావా? उनको कितना अपमान, इतना की करती क्या हो, ఎంత కోపం వచ్చిందంటే इतना गुस्सा आया। సమాధాయించుకున్నాను. मैं अपने आप को मैं कंट्रोल कर लिया। తర్వాత ఒకసారి చేయి చేసుకోవడం కూడా జరిగింది. बाद में थोड़ा बहुत मतलब झगड़ा भी हो गया ప్రభుని క్షమాపణ కోరుకున్నాను. और प्रभु से मैं क्षमा मांगा లోబట్టంలా तुरंत। లోబట్టంలే. अब मतलब सुन नहीं रही। అప్పుడు మా అబ్బాయి కూడా పుట్టాడు, మూడో तब బాబు. मुझे लड़का भी हुआ। ఒకసారి నాకు ఇబ్బంది కలిగించింది. एक बार मुझे तकलीफ दी। ఎంత కోపం వచ్చిందంటే देखिए इतना गुस्सा आया। మా ఇంట్లో 5 లీటర్ల కిరసనాయిల్ ఉంది. हमारे घर में 5 लीटर केरोसिन డబ్బాలో है, ఉంది ఫుల్గా. फुल डब्बे में भर के है, నెత్తి మీద పోసేసాను. और सिर के ऊपर डाल दिया। లోబట్టం లేదని. सुन भी नहीं रही वो। అలాంటి పగ నాలోకి వచ్చేసింది. ऐसे गुस्सा मेरे अंदर में आ रहा। ఇంత ప్రార్థన చేస్తా ఉంటే, इतना प्रार्थना करने से भी, ఇంతమంది దైవజనులు వచ్చి इतने बड़े लोग आने से దేవుని भी, వాక్యం చెప్తా ఉంటే परमेश्वर का वचन बता रहे, నువ్వు లోబడవా? तुम नहीं सुनते क्या? 5 లీటర్ల కిరసనాలు और పోసేసి 5 लीटर का केरोसिन डाल दिया उसके ऊपर। అగ్గి పెట్టి తీసా. माचिस निकाला, అది ఎలగల. वो जला नहीं हो। వెలిగితే అయిపోయేది. అప్పుడు अगर वो जलने से खत्म हो जाती थी దేవుని वो। కార్యం చూడండి. देखिए परमेश्वर का काम देखिए ప్రియులారా, प्रियो। మా ఆవిడ ఇల్లు కూడా పక్కనే. देखिए मतलब पत्नी का बाजार जो है मकान है बगल में ही है, ఒక బజారే అడ్డం. बस एक बाजार आ रहा है। గబగబా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. तुरंत वो चले गए उसके घर में। వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్యలు వాళ్ళందరూ ఉన్నారు. उसके सारे माँ पिताजी बहन भाई सब लोग हैं। వాళ్ళు వచ్చి నన్ను కొడతారేమనుకున్నా, वो सारे लोग मेरे को लगा कि सारे मुझे मारेंगे, गाली తిడతారేమనుకున్నా. देंगे। ఒక్కల రాలా. एक भी नहीं आए।
4 రోజులు అయింది, 4 दिन हो गया, ఆమె రాలే, वो नहीं आई, నేను పోలే. मैं भी नहीं गया। పాస్టర్ గారు వచ్చాడు. पास्टर साहब आए, ఏమయ్యా కోటేశ్వరరావు, क्या भाई कोटेश्वर जी ఏంటి ఇలాంటి పని చేశావు? क्यों ऐसा काम किया? ఆమె మారేది కదా. वो तो मतलब बदलती थी ना वो, సార్ నేను తట్టుకోలేకపోయాను. मैं मतलब मेरे से नहीं हुआ, సరే నేను వెళ్ళి మాట్లాడతాను. मैं जाके बात करूंगा। మాట్లాడాడు. అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళతో వాళ్ళ నాన్నలతో మాట్లాడాడు. जाके उसके माता पिता से बात किया, ఆమెతో కూడా మాట్లాడాడు. उससे भी बात किया, మా తోడళ్ళు కూడా ఉన్నారు 4. और उनके मत साथीदार लोग ఆమె भी है, ఆఖరి ఆ పాప, और जो मतलब आखिरी जो लड़की है వాళ్ళు ఎవరు కూడా నన్ను ఏమనలా. वो लोग भी कुछ मुझे बोले ही नहीं। పడతారేమని భయపడ్డా. मुझे डर लग रहा था मुझे मारेंगे, నా మంచితనం వాళ్ళకి తెలుసు. मेरा जो अच्छापन है उन्हें पता लग నేను गया, మంచివాడిని అన్న సంగతి వాళ్ళకి తెలుసు. मैं अच्छा होकर के वो जान అదే लिए, నేను చెడ్డవాడిని అయితే నన్ను ఏం చేసేవాడు. अगर मुझे मैं गंदा हो तो मुझे क्या करते అయితే थे। దేవుని కృప. लेकिन परमेश्वर का अनुग्रह, వారం తర్వాత వచ్చింది. వారం తర్వాత వచ్చింది. हाँ मतलब हफ्ते बाद आई, మళ్ళా కలిసిపోయాం. फिर बाद में मिल गए, ప్రార్థన చేస్తున్నాం. प्रार्थना कर रहा हूँ। 6 నెలల తర్వాత మార్పిచ్చాడు. 6 महीने के बाद और उसका जीवन बदल दिया, మళ్ళా ఆమె సినిమాకి పోతా ఉంది. फिर भी और सिनेमा देखने जा रही, మూడో మా అబ్బాయిని తీసుకొని పోతా ఉంది. और लड़के को लेके जा रही साथ में, బస్సు యాక్సిడెంట్ అవ్వబోయింది. और मतलब वो एक्सीडेंट होने वाला था, బస్సులో తీర్మానం చేసుకుందంట. उस बस में निश्चित कर ली, ప్రభువా ఈ ప్రమాదం నుంచి నన్ను కాపాడు. हे प्रभु इस दुर्घटना से मुझे बचाया। చిన్న ప్రార్థన చేసుకుంటే छोटी सी प्रार्थना करने से ప్రమాదం జరగకుండా కాపాడాడు. उस घटना से बचा दी, అప్పుడు తీర్మానం చేసుకుంది. निश्चित कर ली, సినిమాలు మానేసింది, पिक्चर देखना बंद విగ్రహాలు कर दी, మానేసింది, और पूजा करना बंद कर दी, పూజలన్నీ బంద్ చేసేసి सब कुछ बंद कर दी। वो మెల్లిగా నా ఎమ్మటం రావటం మొదలు. और बिल्कुल धीरे धीरे मेरे अट्ला साथ में आने 6 నెలలు लगी, వచ్చింది. ऐसे 6 महीना आई, మారు మనసు పొందింది. मन फिराई, పాప క్షమాపణ పొందింది. पाप की क्षमा पाई, ప్రభుని స్వంత రక్షకునిగా प्रभु को स्वीकार कर लियो। అట్లా దేవుడు నా కుటుంబాన్ని రక్షించాడు. ऐसा और प्रभु के दास के परिवार को उद्धार मिलाया। మనం ప్రార్థన చేస్తే देखिए हम प्रार्थना करने से దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. परमेश्वर और अपना काम करेगा। దేవుడు నాకు 4 బిడ్డలను ఇచ్చాడు. और 4 लड़की दिया, 3 ఆడపిల్లలు, 3 लड़कियां, 1 బాబు. 1 लड़का, అందరికి మ్యారేజ్లు అయిపోయినాయి. सब लोगों को शादी हो गया, అందరూ రక్షించబడ్డారు. सब लोग उद्धार में हैं। యెహోషువ కుటుంబంలో నన్ను ఉంచాడు. जैसे यहोशुआ जो परिवार है మా वैसे मुझे ఆఖరి रखा, పాప కూడా సేవలోకి వచ్చింది. और मेरी जो आखिरी जो लड़की है वो भी सेवा में आ गई। నాకు ఒక ఆశ. मुझे एक आशा है, 34 సంవత్సరాలుగా ప్రభులో ఉంటున్నాను. 34 साल से मैं प्रभु में हूँ मैं। నా కుటుంబంలో ఒక్కలైనా సేవ చేస్తే ఆనందంగా ఉంటుందని నా देखिए ఆశ. मेरे परिवार में अगर एक भी अगर सेवा करने से मुझे आनंद रहेगा, मैं ही మా चाहूँ। పాపను అడిగాం, मेरी लड़की को पूछा हूँ, అమ్మా నువ్వు కూడా రక్షించబడ్డావు కదా, तुम तो उद्धार में आए ना, సేవకి వెళ్ళమ్మా అన్నాం. सेवा में जाओ आप। అమ్మో నేను వెళ్ళను, సేవ అంటే సావు అంది. मैं नहीं जाऊंगा, सेवा बोलने से అది मृत्यु నెల మా है। ఇంటిలోనే 8 సంవత్సరాలు సహవాసం జరిగింది. देखिए हमारे परिवार में 8 साल सहवास हुआ, కొన్ని संगति हुआ, పరిస్థితులన్నీ చూసి सारी समस्या देखकर ఆమె ఇష్టపడలేదు. वो मतलब इच्छा नहीं हुआ। 20 ఏళ్ళు దాటిపోయింది, 27 हो गया, 24 సంవత్సరాలు దాటిపోయింది. 24 खत्म हो गया। ఒక రోజున 3 పిల్లలు एक दिन 3 बच्चे యవనస్తులు जवान लोग, మా పక్కనే ఒక ఊరుంటే हमारे बगल में गांव है, అది కొంచెం సిటీ, वो एक नगर है, బిర్యానీ తెచ్చుకోవడానికి వెళ్ళారు. वो बिरयानी लेने के लिए गए। స్త్రీల మీటింగ్ అయ్యింది. స్త్రీల మీటింగ్ అయ్యింది आज स्त्री మందిరంలో. लोग का मीटिंग हो गया। ఈ 3 యవనస్తులు ये 3 जवान యాక్టివా మీద వెళ్ళారు భవానీపురం उस దాకా. एक्टिवा के ऊपर चला गया, वो మంచి బిర్యానీ తీసుకున్నారు. अच्छा बिरयानी लिए స్పీడ్ గా వస్తా और ఉన్నారు. स्पीड से आ रहे थे। वो ఒక ముసలోడు వచ్చి అడ్డం పడ్డాడు. एक बूढ़ा आदमी गिर गया अड़ा के, 3 పడిపోయారు. तीनों गिर गए। బండి నడుపుతున్న మా పాప ముఖమంతా పచ్చడైపోయింది. जो मतलब गाड़ी चला रही जो मेरी लड़की, और उसका ఇదంతా सब पूरा బ్లడ్ అయిపోయింది. हाँ? బ్లడ్ అయిపోయింది. पूरा खून खून हो गया, ఇదంతా కమిలిపోయింది. ये सारा कुछ जल गया ముఖమంతా और వాసిపోయింది. सारा मतलब फूल गया चेहरा। వెంటనే ప్రక్కనే ఆంధ్ర హాస్పిటల్ ఉంటే और तुरंत वहाँ पे हॉस्पिटल है बगल में, దాంట్లో చేర్చాం. वहाँ पे हम ले गए। 2 నెలలు పట్టింది బాగవటానికి. 2 महीना लगा ठीक होने के लिए। అప్పుడు తీర్మానం చేసుకున్నాం. तब वो निश्चित कर ली लड़की ने। దేవుడు చూడండి ఎలా దర్శిస్తాడు. देखिए परमेश्वर कैसा काम करता है। అప్పుడు సేవకు వచ్చింది. तब वो सेवा में आई। ఆ బాధలో సేవకు తీర్మానం చేసుకుంది. देखिए उस बाधा में और वो निश्चित कर ली। ప్రియులారా ఈ దినాన సంగారెడ్డిలో సేవ చేస్తుంది. आज के दिन संगारेड्डी में सेवा कर रही हूँ। నేను 1916లో రిటైర్మెంట్ అయిపోయా. और भाई साहब 2016లో हाँ 2016 में रिटायर हो गए। జూన్ మాసంలో और जून में 34 సంవత్సరాలు రైల్వే సర్వీస్ చేసి 34 साल में रेलवे में सर्विस किया, ప్రభు పని చేస్తూ प्रभु का काम करते हुए దేవుని మందిరంలో గడుపుతూ परमेश्वर के मंदिर में काम करते రకరకాల స్థలాలకు దేవుని దాసుల ద్వారా పంపబడుతూ हुए और तरह तरह के गांव में प्रभु के दास के साथ जाते हुए అలా సంఘంలో ఉండడానికి దేవుడు సహాయపడ్డాడు. ऐसे कोलेसिया में रहने के लिए प्रभु ने मदद किया। 2016లో రిటైర్మెంట్ అయిపోయా. 2016 में रिटायर हो गया मैं। మంచి ఇల్లు కట్టుకున్న 3
అంతస్తుల మిల్లు अच्छा बिल्डिंग बनाया मैं, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. बिल्कुल अच्छा मैं आनंदित रहना चाहूँ मैं, నువ్వు సంతోషంగా ఉండకూడదురా? तुम आनंद में नहीं रहना, మళ్ళా పో సేవకు అన్నాడు దేవుడు. फिर दोबारा जाओ सेवा में। 2019లో 2019 में విజయవాడ దగ్గర ఉయ్యూరని विजयवाड़ा के नजदीक वियूर गांव में, అక్కడ ఒక చిన్న కుగ్రామం ఉంది. वहाँ पे एक छोटा सा गांव है పెనమకూరు. पैदामकूर, ఒక 100 మంది విశ్వాసులు ఉంటారు. 100 लोग रहते वहाँ। 2019లో దేవుడు అక్కడ తీసుకువెళ్ళాడు. 2019 में प्रभु ने मुझे ले गया, మార్చి 10వ తారీఖున. मार्च 10 तारीख को। ప్రస్తుతానికి అక్కడ సేవ చేస్తున్నాం. अभी फिलहाल वहीं पे सेवा कर रहा हूँ मैं, అక్కడ ప్రభు పనిలో ఉన్నాం. वहाँ प्रभु के काम में है हम। చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. देखिए प्रभु कितना बड़ा परमेश्वर है। ఎందుకు పనికిరాని నన్ను కూడా देखिए వదిలిపెట్టలేదు. बिना काम का मुझे प्रभु ने छोड़ा नहीं। నాకు ఒక ఆశ. मुझे एक आशा है, ప్రారంభంలో ఎలాంటి ఆసక్తి ఉన్నదో देखिए प्रारंभ में जो आसक्ति मुझ में है, దేవుడు ఇప్పటికీ అదే ఆసక్తి నాలో अभी भी వచ్చాడు. आज के दिन भी वही आसक्ति है मुझे, అదే తీవ్రత ఉన్నది. वही मुझे तीव्रता है అదే मुझे ఆశ ఉన్నది. में, वही आशा है। ప్రభు పని చేయాలా? अभी भी काम करना प्रभु का, పోయే వరకు ప్రభులో ఉండాలి. मरने तक भी प्रभु में रहना। అందుకే దేవుడు నాకు ఈ పరిచయం ఇచ్చాడేమో అనుకుంటాను నేను. इसलिए प्रभु मुझे ये सेवा दिया, ऐसा मैं चाहता हूँ। దేవుని మందిరంలో ఉన్న సమృద్ధితో నన్ను పోషిస్తున్నాడు. परमेश्वर के भवन में जो समृद्धि से मुझे पोषण कर रहा है। కాబట్టి సాయంకాల సమయంలో शाम के समय में మా ప్రియమైనటువంటి వారలారా, देखिए प्रिय भाइयों बहनों, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. परमेश्वर हमें कभी छोड़ेगा नहीं। ఆయనను నమ్మితే अगर उसके ऊपर भरोसा रखने से, ఆయన మనకు నమ్మకమైన దేవుడు. वो हमारे लिए विश्वास योग्य परमेश्वर है। ప్రతి సమస్య నుండి ఆయన విడిపిస్తాడు. हर समस्या से छुटकारा देगा, తోడుగా ఉంటాడు, हमारे संग रहेगा, సహాయపడతాడు. हमारी मदद करेगा। దేవుడు అలాగున నన్ను నా కుటుంబాన్ని ప్రభు యొక్క సన్నిధిలో ఉంచాడు. परमेश्वर ने प्रभु के दास और परिवार को प्रभु के सम्मुख में रखा। మీరు కూడా ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. देखिए ऐसा अनुभव और आप लोग भी पाने के लिए और मैं चाहता हूँ मैं। నేను ఇక్కడికి రావడానికి కారణము, देखिए मैं यहाँ आने का कारण, టేకులగూడెంలో యోహానన్ అని ఒక బ్రదర్ ఉన్నాడు. टेकलोगुड़ा में ब्रदर योहान अन्ना रहता था। ఛత్తీస్గఢ్ బోర్డర్ అది. ఛత్తీస్గఢ్ దగ్గర. छत्तीसगढ़ बॉर्डर है वो। ఆయన దగ్గరికి 3 సార్లు వెళ్ళాను నేను. मैं उसके पास 3 बार गया हूँ। ఆయన అన్నతో కనెక్ట్ అయినాడు. वो मतलब भाई से कनेक्ट किया, అన్నగారు ఒక దిన నాకు ఫోన్ చేసి, और भाई साहब ने मुझे एक दिन फोन అయ్యా किया, మాకు 4 రోజుల మీటింగ్స్ 4 दिन मीटिंग चाहिए మీరు हमें, రాగలరా? आप आ सकते क्या? ప్రార్థన చేసుకున్నాం. प्रार्थना किया हूँ, దేవుడు అనుమతించాడు. परमेश्वर ने मुझे अनुमति 4 दी, దినాలు మీతో ఉండడానికి 4 दिन तुम्हारे साथ रहने के लिए, ప్రభు సహాయపడ్డాడు. और प्रभु ने सहायता किया। ఎన్నోసార్లు ఇదే మార్గంలో ఢిల్లీ వెళ్ళినాం. बहुत बार यही मार्ग में मैं दिल्ली गया हूँ मैं। బల్లార్షా అనే సెంటర్ మాకు తెలుసు కానీ बल्लार शाह जंक्शन मुझे मालूम है, ఇక్కడ సహవాసం ఉందని మాకు लेकिन తెలియదు. यहाँ पे संगति कोलेसिया करके मुझे नहीं मालूम, సహవాసాన్ని దేవుడు ఇక్కడ कोलेसिया ఉంచాడు. की संगति अगर मुझे नहीं కాబట్టి मालूम, మీరు అందరూ కలిసి लेकिन सभी लोग ప్రభువుని ఎక్కువగా మహింపరచండి. प्रभु को ज्यादा से ज्यादा మీ महिमा करो। ద్వారా ఇంకా ఆత్మలు మందిరంలోనికి రావాలి. तुम्हारे द्वारा और बहुत सारे आत्मा प्रभु के भवन में आ सके, ఈ పని ప్రభు వచ్చే వరకు జరగాలి. और ये जो प्रभु के द्वारा होना चाहिए, అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ऐसा अनुग्रह प्रभु और हमको सबको दे सके। మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. आपको सबके लिए और मेरा हृदय पूर्वक అన్నగారికి